వెల్కమ్ టు బడ్జెట్ స్పెషల్ డిబేట్. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దాని మీద వివిధ పార్టీల వివిధ సంస్థల వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు జి రామరెడ్డి గారు, క్రెడాయి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వారు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే జలపతిరావు గారు, వ్యవసాయ రంగ సీనియర్ నిపుణులు వారు మనతో ఉన్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే రామరాజు గారు, ఎంఎస్ఎంఈ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామరెడ్డి గారు నమస్కారం. రామరెడ్డి గారు చెప్పండి, బడ్జెట్ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ బహుశా జూలైలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుంది. కానీ ఈ బడ్జెట్లో ఒకటి వినపడుతున్నది ఏంటంటే మార్కెట్ కూడా, సెన్సెక్స్ కూడా చాలా ఫ్లాట్గా ఉంది. ఆశించిన గొప్ప అంశాలు లేవు, లేదంటే నష్టపరిచేలాగా ఇవి లేవు అన్నది ఒక ఇది పడుతుంది. ప్రధానంగా మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి బడ్జెట్లో మీకు ఏమన్నా స్పష్టంగా మీరు ఆశించినటువంటి అంశాలు పొందుపరచబడ్డాయా? సో డెఫినెట్ గా ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆశించినవన్నీ జరిగినాయంటే లేదని చెప్పగలుగుతాను. కానీ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా క్యాపెక్స్ మీద ఉంది. యాక్చువల్లీ 11,11,000 చెప్పారు, అది ఆల్ 11s పెట్టారు. సో దట్ ఈస్ బిగ్ న్యూస్. తర్వాత ఏంటంటే రైల్వే కారిడార్స్ అనుకోండి, ఎయిర్పోర్ట్స్ అనుకోండి, సో ఇవన్నీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఇవన్నీ వాటి వల్ల ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ కి హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కి ఇంపాక్ట్ ఉండకుండా కానీ దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, అంటే క్యాష్ ఫ్లో వస్తుంది. సో దాంతో కాంట్రాక్టర్స్ అనుకోండి, దాని చిన్న కాంట్రాక్టర్స్ అనుకోండి, ఎంప్లాయీస్ అనుకోండి, దాంతో హౌసింగ్ డిమాండ్ కి డెఫినెట్ గా హౌసింగ్ కి డిమాండ్ పెరుగుతుంది. అది సో దట్ ఈస్ ద నెంబర్ 1. సో తర్వాత 2 కోట్ల హోమ్స్ ని నెక్స్ట్ 5 years లో కన్స్ట్రక్ట్ చేస్తామంటున్నారు. సో అది డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించింది కాకుండా కానీ హోమ్ బయర్స్ కి దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఆశ్వాసన ఏమి ఇచ్చారంటే మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ కి సో ఏదో ఒకటి ఇస్తామనేది ఒకటి మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది ఏంటంటే క్లారిటీ లేదు. మేబీ వాళ్ళు డీటెయిల్ గా రిపోర్ట్ లో ఇస్తారా, లేదంటే మిగతా బడ్జెట్ చేసినప్పుడు చేస్తారా, అది కొంచెం క్లారిటీ లేదు. సో అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ కి సిఎల్ఎస్ స్కీమ్ అని ఉండేది, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది. దాదాపు 2-3 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది ప్రతి ఒక్కరికి, ఫస్ట్ టైం హోమ్ బయర్ కి. అంటే అది లిమిట్స్ కూడా ఉన్నాయి, కొన్ని లిమిట్స్ లో అది తీసుకోవడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేము కొన్ని క్రెడాయి నేషనల్ ఈ బడ్జెట్ లో దాని గురించి ఏం చెప్పినట్లేదు కదా. కొత్త పన్ను విధానంలో హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు, గతంలో ఉండేది. సో దాన్ని ఏం ప్రస్తావించలేదు ఈ బడ్జెట్ లో కూడా. ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ గురించి ప్రస్తావించలేదు. తర్వాత మేము ఈ యొక్క రిక్వెస్ట్ ఏం చేస్తామంటే అది అఫోర్డబుల్ హౌసింగ్ గురించి కూడా. ఇప్పుడు ఏంటంటే మెట్రో సిటీలో 60 square meters కార్పెట్ ఏరియా, అలాగే నాన్ మెట్రోలో 90 square meters కార్పెట్ ఏరియాతో అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ లో పెట్టారు. అది 2017 లో. దీన్ని కూడా ఒక క్యాప్ పెట్టారు, 45 lakhs rupees వరకు అఫోర్డబుల్ హౌస్ అని. ఈ రోజు 45 lakhs లో అఫోర్డబుల్ హౌస్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే 2017 లో 45 lakhs కి ఈ రోజు 2024 లో 45 lakhs చాలా తేడా ఉంటుంది. ఐ మీన్ ఆ రోజు అఫోర్డబుల్ 45 lakhs ఉండే, బట్ ఈ రోజు అంటే ఇన్ఫ్లేషన్ చూసుకుంటే చాలా పెరిగిపోయింది. సో కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని పెంచమని. తర్వాత ఆ లిమిట్ కంటే ఎక్కువ కూడా ఆ 16 square meters ని 90 square meters ఇన్ మెట్రో సిటీస్ లో, నాన్ మెట్రో 120 square meters చేయడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావిస్తారనుకున్నాం కానీ ఏం ప్రస్తావించలేదు. సో దాన్ని మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా చేస్తారేమో తెలియదు. అలాగే హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ మీద 2 lakhs నుంచి 5 lakhs చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ అంటే హోమ్ బయర్స్ లో ఎస్పెషల్లీ ట్యాక్స్ బ్రాకెట్ లో రాని వాళ్ళు, చిన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే ఫ్రూట్ వెండర్స్ అనుకోండి, స్మాల్ ఎంప్లాయీస్ 10,000, 20,000, 30,000 రూపాయలు సంపాదించుకున్నారు. సో వాళ్ళకి బ్యాంక్ లోన్స్ వెళ్ళినప్పుడు లోన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకు ఇన్కమ్ రిటర్న్స్ లేదు కాబట్టి. సో దాంట్లో మేము ఒక గవర్నమెంట్ రిక్వెస్ట్, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఒక గ్యారెంటీగా ఉంటే వాళ్ళకి లోన్స్ అవైలబిలిటీ వస్తాయి. సో దానివల్ల వాళ్ళకు బెనిఫిట్ అవుతారు, ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ అవుతుందని. ఎందుకంటే మీరు హౌసింగ్ లోన్ లో చూసుకుంటే
ఎన్పిఏ అనేది వెరీ లీస్ట్. Least. అంటే ఏ ఇండస్ట్రీలో ఏది చూసుకున్నా కానీ ప్రతి ఇండస్ట్రీలో ఎన్పిఏ పర్సెంటేజ్ చూసుకుంటే హౌసింగ్ లోన్ లో లెస్ దాన్ ఇక్కడ అసలు హౌస్ మార్టిగేజ్ లో ఉంటుంది, వాళ్ళు ఎలాగో అమ్ముకొని కూడా అమ్ముకోలేరు, ఆ లోన్ క్లియర్ అందుకనే గ్యారంటీడ్ ఎనీ బ్యాంక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్యారంటీ. అది అందుకోసమే సో దాన్ని వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే సో అంటే పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని. అలాగే ఇంకా రెంటల్ హౌసింగ్ మీద ఒక రిక్వెస్ట్ చేశాం ఏంటంటే మరి మీరు యుఎస్ లో చూస్తే అంటే అన్ని అపార్ట్మెంట్స్ మొత్తం మాస కట్టేసి అన్ని ఓన్లీ రెంట్ కి ఇస్తా ఉంటారు. సో మన దగ్గర రెంట్లు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. రెంట్ మీద వచ్చిన ఇన్కమ్ ని ఒకవేళ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేయగలిగితే అది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అంటే బిల్డర్స్ విల్ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చేసి రెంటల్ హౌసింగ్ కూడా కలుస్తారు. ఇప్పుడు ఏంటంటే ₹1,00,00,000 పెట్టేసేసి దాంట్లో వచ్చే ఆదాయం మీద అంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే సో అది వైబుల్ ఉండదు. అందుకోసం ఆ ఇన్కమ్ ఒకవేళ ఇన్కమ్ వచ్చే దాని మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ చేయగలిగితే సో అది ఎంకరేజింగ్ ఉంటుంది. కొన్ని రిక్వెస్ట్ మేము అన్ని చేయడం జరిగింది. సో అలాగే రామరెడ్డి గారు, నిర్మాణ రంగానికి సంబంధించి స్కిల్స్ ఒక పెద్ద సమస్య అంటా ఉన్నారు. మరి ఇప్పుడు దానికి ఇవాళ మీకు స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు, కార్పెంటరీలో కానీ ప్లంబింగ్ లో కానీ లేదంటే ఈవెన్ మేస్త్రి పనులు చేసేవాళ్ళు కూడా మనకి బయట నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు, సెంటరింగ్ వాళ్ళు కానీ. ఈ వీళ్ళ శిక్షణకి సంబంధించి కానీ అలాగే ఈ నిర్మాణ రంగానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఐరన్ దగ్గర నుంచి వాటి మీద ఏమన్నా కాస్త, ఇక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో ఎస్ఎఫ్టీ 6,000 లోపు అసలు ఎక్కడ లేనటువంటి పరిస్థితి. సో వీటి ధరలు ఏమన్నా కొంచెం తగ్గుముఖం పట్టే ఇదేమన్నా మీకు కనపడిందా బడ్జెట్ లో? సో ధరలు తగ్గుముఖం పట్టడానికి అయితే పెద్ద ఏమీ లేవు దీంట్లో. ఎందుకంటే జిఎస్టీ ఎస్పెషల్లీ చూసుకుంటే సిమెంట్ మీద 28% ఉంది. మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, సిమెంట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ కాదు. ఎందుకంటే ప్రతి పేదవాడు ఒక 200 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకునే వాడు కూడా సిమెంట్ అవసరం ఉంటుంది. సో ఆ విధంగా చూసేసి ఆ సిమెంట్ ని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఏ ధరలు ప్రతి ధరలో జిఎస్టీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఇన్పుట్ ట్యాక్స్ గురించి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండేది మన బిల్డర్స్ కి. అది వల్ల ఏంటంటే అధిక భారం పడుతుంది, డబుల్ టాక్సేషన్ అవుతుంది. అంటే మేము ప్రతి చోట మనం కొన్న మెటీరియల్ మీద ట్యాక్స్ పే చేస్తున్నాము, తర్వాత అమ్మిన దాని మీద ట్యాక్స్ పే చేస్తున్నాము. సో ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీయడం వల్ల కూడా కొంత కన్స్ట్రక్షన్ మీద ₹300-400 వరకు అడిషనల్ భారం పడుతుంది. సో అది అఫ్ కోర్స్ జిఎస్టీ అనే బడ్జెట్ లో రాదు, బట్ డెఫినెట్ గా అట్లాంటి ఏమైనా కొన్ని వెసులుబాటు కల్పిస్తే ఎస్పెషల్లీ స్మాల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో దట్ ద బిగ్గెస్ట్ థింగ్. అది రైట్. రామరెడ్డి గారు మీరు లైవ్ లో ఉండండి, మళ్ళీ ఒకసారి మిగతా అభిప్రాయాలు కూడా తీసుకుని వద్దాం. మనతో జలపతిరావు గారు ఉన్నారు. జలపతిరావు గారు నమస్కారం. జలపతిరావు గారు చెప్పండి, వ్యవసాయ రంగం మీద మీరు సుదీర్ఘంగా ఇది చేస్తా ఉన్నారు. ఈ బడ్జెట్ లో కూడా ఆశించింది వ్యవసాయ రంగానికి, అంటే ఇంటర్మ్ బడ్జెటే కావచ్చు కానీ ప్రజలకు ఆశ ఉంటుంది కదా, రైతులకో మరొకరికో ఏమన్నా ఎంఎస్పీలకు సంబంధించి ఏమన్నా ఉంటాయా? అలాగే రైతులకు ఇస్తున్నటువంటి భరోసా, దాని పేరు ఏదన్నా కానివ్వండి కానీ ₹6,000 ఇస్తూ వచ్చారు సంవత్సరానికి కేంద్రం నుంచి, అది పెంచుతారన్న ఏంటి మీకేమనిపిస్తుంది వ్యవసాయ రంగానికి సంబంధించి? అంటే ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా ఒక నినాదం కొద్దీ ముందుకు వచ్చినారు. ఈసారి ఉమెన్, ఫార్మర్స్, యూత్, క్యాస్ట్లు అని చెప్పారు. అదే 4 క్యాస్ట్లు, అంటే పూర్, ఉమెన్ అండ్ ఫార్మర్స్, యూత్ అండ్ ఫార్మర్. నిజంగా చెప్పాలంటే ఫార్మర్ అనే కేటగిరీలో ఈ 4 ఉన్నారు. ఫార్మర్స్ చాలా మంది పూరే, వర్కర్సే ఉన్నారు. తర్వాత ఉమెన్ యాక్చువల్గా ఈ రోజులంతా వ్యవసాయం చేసేది ఉమెనే. కాబట్టి ఆ నినాదాన్ని చూసుకొని ఆ నినాదానికి ఆధారంగా బడ్జెట్ కానీ ప్రభుత్వం యొక్క యాక్షన్స్ ఉంటాయనుకుంటే మాత్రం మొదటగా సంతోషించవలసింది ఆ నినాదం. ఆ నినాదంలో రైతులే ప్రధానంగా, రైతు వ్యవసాయ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఒక భాగస్వాములు అవుతారు. కాబట్టి దానికి సంబంధించిన ఇంకా రకరకాల కార్యక్రమాలు చేపట్టాలన్నది ఒకటైతే, ఈ బడ్జెట్లో ఇప్పుడు మొన్న ప్రకటించింది, అంటే ఈరోజు ప్రకటించిన దాంట్లో చూస్తే పోయిన సంవత్సరం ఏమో ఎక్కువగా మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల మీద ఫోకస్ పెట్టారు. అది శ్రీ అన్నం అని రకరకాల కార్యక్రమాలు చేపట్టారు, ఇన్స్టిట్యూషన్స్ చేశారు. బహుశా ఆ కార్యక్రమం ఇంకా ముందు కూడా అలా కొనసాగిస్తుందని ఆశిస్తూ ఈ సంవత్సరం ప్రకటించింది మనం అందరం కోరుకుంటున్నది ఏంటంటే నూనె గింజలు బయట నుంచే కొంటున్నాము. నూనె గింజల సమస్య తీర్చడానికి పామ్ ఆయిల్ ఆయిల్ పామ్ ప్రమోట్ చేయాలని గట్టిగానే చూస్తాం. అంటే పాత రోజుల్లో ఆయిల్ సీడ్ మిషన్, ఈ మిషన్స్ అని ఉన్నా కానీ దాని కొరత తీరలేదు, సమస్య తీరలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం 4 ముఖ్యంగా అంటే నూనె గింజల పంటల మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. కాబట్టి అది మొదటగా సంతోషం ఏంటంటే మనకు వేరే దేశాల మీద ఆధారపడకుండా మనం
స్వచ్ఛందంగా అంటే మన ఈ నూనె గింజలను సమృద్ధిగా దేశంలోనే పండించుకోగలిగినట్టయితే ఈ అనవసరమైనటువంటి కొన్ని పంటలు అంటే ఎక్కువ ఎరువులు పురుగు మందులు వాడేటువంటి పంటల యొక్క విస్తీర్ణం పెరుగుతున్నటువంటి సమస్యకి ఇది నూనె గింజలు మనకు సమృద్ధిగా వస్తాయి. నూనె గింజల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అది ఒక కొత్తగాను చేసింది ఒకటైనట్టయితే, రెండోది ముఖ్యంగా వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఈ బడ్జెట్ లో బాగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పుడు అందరం అనుకుంటున్నాం ఆహారం పండిస్తున్నాం కానీ దాదాపుగా చాలా వరకు ఆహారం వేస్ట్ అవుతుంది. వాల్యుయేషన్ జరగాలి. ఆహారంకి విలువలు జోడించకపోతే మనం అనుకున్నట్టుగా లేదు అని దానికి ఎగుమతుల మీద కూడా బాగా ఫోకస్ చేసి అంటే ఎక్కువగా ఈ పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చాలా పంటలు ఎగుమతి చేయలేకపోతున్నాము. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఎగుమతులకు అవకాశం ఉన్న పంటలకు ఎగుమతి చేసే విధంగా శిక్షణ ఇవ్వటం కానీ ఉత్పత్తి చేయటం కానీ ఎగుమతి చేసి మార్కెటింగ్ వ్యవస్థను చేయటం. దీంట్లో ముఖ్యంగా అంటే ప్రైవేట్ వ్యవస్థలు ఎప్పుడు మనతో ఉన్నాయి, బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ కార్యక్రమం చేపడతాను. ఎందుకంటే ప్రాసెసింగ్ ఎగుమతి అనేది గవర్నమెంట్ చేసేది కాదు, ప్రైవేటు వస్తువులు చేయాలి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్, ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ వాల్యూ ఎడిషన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఆ రిజల్ట్స్ ఏమైనా కనపడుతున్నాయా లేదా డైరెక్షన్ లో ప్రభుత్వాల ప్రోత్సాహకాలు? అంటే అదే ఇంతకుముందు మీరు అన్నట్టుగా అనుకుంటూనే ఉన్నారు కానీ ఎక్కడ మీరు అన్నట్టుగా దానికి ఒక రూపు వచ్చినట్టు కానీ దానివల్ల ఫలితం వచ్చినట్టుగా ఎక్కువ మనకు అంటే మామూలు జనాలకు మన లాంటి వాళ్ళు కూడా అవపడతలేదు. కానీ ఈసారి పార్లమెంట్ వేదిక కింద ఒక ప్రకటన చేశారు కాబట్టి తప్పనిసరిగా ప్రైవేట్ వ్యాపారస్తులతో తీసి విలువ జోడింపులు చేసేసి ఎగుమతికి అనుకూలంగా అవకాశం ఉన్నటువంటి పంటల సాగులో కానీ పండిస్తున్న పంటలను ఎగుమతి చేసేటైతే ఇటు రైతులు పండించిన రైతులకు కానీ అందరికీ రకరకాలుగా లాభం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మాత్రం ఒక మంచి అంటే అందరికీ తెలిసినటువంటి సమస్యకు ఒక పరిష్కారంగా మేము ముందుకు వస్తాము, పరిష్కారం చూపెడతాము, దానికి తగ్గట్టుగా నిధులు కేటాయిస్తామని చెప్పడం ఒకటి బాగా అనిపించింది. తర్వాత రెండవది మగాడు చేసింది ముఖ్యంగా బాగా ఫోకస్ చేసింది ఈసారి చేపల పరిశ్రమ మీద. మరి చాలా రాష్ట్రాల్లో నీటిలో మన సముద్ర జలాలు కూడా మనకు బాగా సమృద్ధిగా బాగా ఉండటంతో అంటే అంతర్జాతీయంగా చేపల ఎగుమతులకు చాలా అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. బట్ ప్రభుత్వం కూడా గుర్తించి ఈ చేపల ఎగుమతికి ఒక పెద్ద లెవెల్లో ప్రణాళికలు చేయటం, చేపల యూనివర్సిటీకి పరిశోధనకు ఎగుమతికి పెద్ద లెవెల్లో కార్యక్రమం చేపడతారన్నారు. కాబట్టి చేపల మీద ఆధారపడేటువంటి వృత్తి వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇది ఒకటి ఉన్నది. తర్వాత ఈ డైరీ మీద కూడా అనౌన్స్ చేస్తారు. అంటే అగ్రికల్చర్ కు రిలేటెడ్ సబ్జెక్ట్ అయినా కానీ డైరీ మీద కూడా జనరల్ గా మొదటి నుంచి ఆవును సంరక్షించుకోవాలని డైరీ ఒకటి మంచి ఒకటి డైరీ మీద ఒకటి చేయటం. వీటన్నిటితో పాటు ఒక చిన్నగా చేశారు బయోడిగ్రేడబుల్ వస్తువులను బయో అన్నప్పుడు చాలా మంది కోరుకునేది ఏంటంటే ఈ రసాయనాలు తగ్గాలంటే పద్ధతిగా ఉన్నటువంటి వ్యర్థాలను మనం ఎరువుగా మార్చుకోగలుగుతాం. అంటే మాలాంటి శాస్త్రవేత్తలకు కొంతమంది సహజంగా వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నారు, రసాయనాల మీద సబ్సిడీ ఇస్తున్నారు, కానీ ఈ సేంద్రియ వాటి మీద ఎలాంటి సపోర్ట్ రావట్లేదు, చాలా మంది చేస్తున్నారు. మరి దీనికి ఎన్నిసార్లు నుంచి మనం అంటే రైతు సంఘాలు కానీ రైతుల నుంచి నివేదికలు వెళ్ళినా కానీ వాళ్ళకు అంటే దీన్ని ఏ విధమైనటువంటి ప్లాన్ తయారు చేయాలన్న ఆలోచన రాలేదాము. బట్ ఇది బయోడిగ్రేడబుల్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు కాబట్టి బయోల మీద బహుశా ఇది సేంద్రియ వ్యవసాయం వైపు కానీ సేంద్రియాలు కొంచెం రసాయనాలు తగ్గి సేంద్రియం పెరిగేటువంటి అవకాశాలకు అంటే నేను పార్లమెంట్ వేదికగా అనౌన్స్ చేసిన దానికి యాక్షన్ ఉంటుంది, ఒక బడ్జెట్ ఉంటుంది అన్నటువంటి ఆలోచన కొద్ది చూసినట్టయితే ఇదొకటి బాగా ఉంది. బట్ సీ ఫుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఆయిల్స్ తగ్గినాయి, మనకు వేరే దేశాల మీద ఆధారపడటం అవుతుంది కాబట్టి అది తగ్గించుకోవాలన్నటువంటి రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఓకే. ఇవన్నీ మీరు రైతు ఇప్పుడు ఆశించేది మద్దతు ధర, లాభసారి ధర కాకపోయినా మద్దతు ధర, అది ఒకటి మనం మొట్టమొదటి నుంచి అనుకునేది. అలాగే ఎప్పుడన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్కి అవసరం అయితే దానికి తగ్గ ఏర్పాట్లు కొన్నిటికి ఉన్నాయి. ఇప్పుడు టొబాకో అట్లా కొన్ని కమర్షియల్ క్రాప్స్గా మార్కెట్ ఇంటర్వెన్షన్కి ఇప్పుడు మిర్చికి కానీ ఇలా కొన్నిటికి ఇలా చాలా పంటలకు ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు అన్నది. అలాగే ఈ పళ్ళు కూరగాయలు వీటికి సంబంధించి ఏమన్నా స్పష్టంగా మీకు ఏమైనా కనపడింది? దాంట్లో విషయాలు చూసినట్టయితే రెండు స్టేట్మెంట్ జనరల్గా చెప్పారు, ఎంఎస్పి పీరియాడికల్ గా ఇంక్రీజ్ చేస్తున్నాం అనేది. పీరియాడికల్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఖర్చు పెరిగింది కాబట్టి ఆ ఖర్చు తగ్గట్టుగా ధర పెంచుతున్నారు తప్ప కానీ అన్నట్టుగా రైతుకు ఎక్కువ లాభం వచ్చేటట్టుగా ధరలు నిర్ణయం మాత్రం ప్రకటించలేదు, చేస్తారన్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో లేదు. కానీ అందరూ రైతుల నుంచి కోరుకునేది ఏంటంటే ఈ
సాగు ఖర్చును సరిగ్గా లెక్క చేయట్లేదు. సాగు ఖర్చు సరిగ్గా లెక్క చేసి దాని మీద మీరు ఎంత లాభం ఇస్తారో అని చాలా రైతు సంఘాలు అడుగుతున్నారు. కాబట్టి సమస్య అంటే ఏంటంటే సాగు ఖర్చు అనాలిసిస్ లేదు. ఇంకోటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సాగు ఖర్చు ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పంట దిగుబడి ఉంది. దేశం మొత్తం మీద యావరేజ్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలకు కొంతమంది రైతులకు నష్టం జరుగుతుంది. ఇది కొంత సమస్య అయినా కానీ మీరు అన్నట్టుగా దీని మీద పరిష్కారం చూపెడితే తప్ప రైతుకు లాభం వచ్చేది పండిన పంటకు ధర వస్తేనే. కానీ ఇక సాగు ఖర్చులో ఎవరేమీ చేయలేరు కాబట్టి దాని మీద. రెండోది, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆర్థిక సహాయం అంటే మేము ఈసారి కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తారు, వాళ్ళు ఇంతకుముందు పెట్టింది, దాన్ని పెంచుతారని అనుకున్నాము. మరి బయట వార్తలు అయితే అనుకున్నది అవి రెండు, రైతులకు ఇస్తున్న 6,000 పెంచుతారు, ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం పెంచారు. కానీ మేము కూడా ఊహించిన కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినా తప్పలేదు, ఎందుకంటే సరైన పద్ధతిలో ఇస్తారు. కనీసం ఒక 1,000 రూపాయలన్నా ఎక్స్ట్రా 9,000 అన్నా ఇప్పుడు టర్మ్ కి 2,000 ఇస్తున్నారు, అది 3,000 అన్నా చేస్తారేమో చర్చ. దాంట్లో చూసిన తర్వాత నేను వ్యవసాయానికి కేటాయించిన నిధులను కూడా చూసాను, పెద్దగా పెంచలేదు. కాబట్టి కిసాన్ సమ్మాన్ ఇది మాత్రం నిజంగా అంటే మంచి రైతులకు ఇస్తున్నారు. చాలా స్వల్పకాలిక ఉన్నది, ఎలాంటి వేరే విధంగా ఆర్థిక వనరులు లేని వాళ్ళకు ఇస్తున్నారు. యాక్చువల్ గా ప్రొడక్షన్ చేసేది సమస్య ఎదుర్కొంటే చిన్న సన్నకారు రైతులు. సో వాళ్లకు మన ద్వారా ముఖ్యంగా చేయాలంటే ఖచ్చితంగా అది పెంచవలసిన అవసరం. దాంట్లో మాత్రం ఇది కొద్దిగా మరి ఎందుకు ఆలోచించారో ప్రభుత్వం కానీ తప్పనిసరిగా బీజేపీ నాయకులుగా ఉన్నారు. బహుశా పార్టీ నుంచి కూడా ఇది రాష్ట్ర తరఫున మాలాంటి శాస్త్రవేత్తల తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, చిన్న సన్నకారు రైతులను కాపాడుకోవాలన్నది ఒకటి. ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పారు, పోయిన సంవత్సరము ఒక సపరేట్ మినిస్ట్రీ, ఒకటి కోఆపరేటివ్ మినిస్ట్రీ ఒకటి పెట్టాము చిన్న సన్నకారు రైతులను కావాలి. దానివల్ల క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపెట్టలేదు ఆ రైతులకు. కానీ మరి ఈసారైనా కానీ కేవలం మినిస్ట్రీ ఏర్పాటు చేయడంతో కాకుండా ఆ మినిస్ట్రీ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిజంగా చిన్న సన్నకారు రైతులకు ఈ కోఆపరేటివ్ ఇది ఫామ్ ఎఫ్ఈఓలు మామూలుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అన్నారు ఏర్పాటు అవుతున్నాయి. కానీ అది క్షేత్రస్థాయిలో వాళ్ళు పెద్దగా గొప్పగా లాభాలు సాధించినట్టుగానే ఏం అవపడతలేదు. ఆ సమస్యలను ఎందుకో మరి ఒకసారి పరిశీలించి ఆ మినిస్ట్రీ ఏర్పడ్డది కాబట్టి ఆ మినిస్ట్రీ తరఫున నిజంగా మీరు అన్నట్టు సరైన కోఆపరేటివ్స్ కనుక ఏర్పడితే మార్కెట్ లింక్ అలాగే ఎక్స్పోర్ట్ కి వీటన్నిటి కూడా అవకాశం. అది చేయనంత వరకు ఇవన్నీ మళ్ళీ వ్యాపారస్తుల చేతిలోనే ఉంటాయి. వాళ్ళు ఉంటేనే వ్యాపారస్తులు కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే మీరు అన్నట్టుగా ప్రభుత్వ నిధులు ఇవన్నీ మళ్ళీ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్తాయి. అవును సార్. ప్రకాష్ రెడ్డి గారు, సార్ బడ్జెట్ చూసిన తర్వాత మార్కెట్ సెన్సెక్స్ యూజువల్ గా ఎప్పుడు సెన్సెక్స్ అలా పైకి పోవడం చూస్తాం, అది అలా నార్మల్ గా అంటే చాలా బహుశా పెద్ద ఊహించని ప్రమాదం ఏమి లేదు, ఊహించిన ప్రమాదం లేదు, అలాగే గొప్పగా ఏమి లేదు అన్నది ఓ ఫ్లాట్ గా ఉందని చెప్తా ఉన్నారు. 2-3 స్టేట్మెంట్లు కొంచెం చర్చను రేకెత్తించినాయి. బహుశా ఒకటి, అసలు అందరి ఆదాయాలు సగటు గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు 50% పెరిగినాయి అన్నది కొంచెం ఆశ్చర్యంగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. రెండోది, సరే చిన్న విషయమైనా చెస్ ఆటకి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో ఒక గ్రాండ్ మాస్టర్ ఫైనల్స్ ఓడిపోయాడు, లేకపోతే 84 మంది అసలు ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బడ్జెట్ అని ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా బడ్జెట్ మీకు ఏమనిపిస్తుంది? మధ్యతరగతి ఆశించిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ దానిలో రిలీఫ్ ఏమి కనపడలేదు. ఏదో 1 కోటి మందికి డిస్ప్యూట్ ఉన్న అమౌంట్లో అది క్లియర్ చేశారు. 1 కోటి మంది ఆల్రెడీ అది డిస్ప్యూటెడ్ అమౌంట్ వాళ్ళకి. రెండోది, మధ్యతరగతి హౌసింగ్ అన్నారు కానీ దానికి విధి విధానాలు ఏమి రాలే, ఏ రకంగా చేయబోతున్నారు అన్నది రాలా. రైతులకు సంబంధించి ఇప్పుడు జలపతిరావు గారు చెప్పారు, వాళ్ళకి ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కనీసం కొంత పెంచుతారేమో ఆఖరి సంవత్సరం కాబట్టి. ఇవేవి కూడా బడ్జెట్ లో కనపడలేదు, ఏం చెప్తారు సార్? ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. ఇప్పుడు బేసిక్ గా బడ్జెట్ ఇది 3 నెలల కోసం బడ్జెట్. ఇది ఏప్రిల్, మే అండ్ జూన్ లో ఖచ్చితంగా కొత్త ఫుల్ బడ్జెట్ వస్తుంది. ఇది ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, కరెక్ట్ గా చెప్పాలంటే ఇంటరిమ్ బడ్జెట్, జరుగుతున్న కార్యక్రమాలకు కొనసాగింపు బడ్జెట్ తప్ప ఇది ప్రత్యేకమైన బడ్జెట్ కాదు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏ ప్రభుత్వం కూడా అది మంచి సాంప్రదాయం కాదనేటువంటి గతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కొన్ని మన ఆలోచనలు. కాబట్టి ఇది బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా చూసినా ఇది బడ్జెట్ లో అంటే మన కొత్త పాలసీలు పెట్టడం వల్ల ఓటును ఆకర్షించుకోవడానికి అంటే నైతికంగా మంచిది కాదని 19లో కొన్ని అలాంటి ప్రకటన చేశారు. ఈసారి అవి కూడా లేవని అంటారు. నైతిక అనైతిక సంగతి పక్కకు పెడితే లేవంటున్నారు. ఆ ప్రకటనలలో మీకు చాలా స్పష్టంగా కనపడుతుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు జలపతిరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అగ్రికల్చర్ గురించి మీరు అడిగారు సూటిగా. అవును,
అంటే వాల్యూ ఎడిషన్ చేయడం కానీ, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కానీ, పల్సెస్ ప్రొడక్షన్ కానీ, మీరంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాపింగ్ కానీ, క్రాప్ ప్లానింగ్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాంట్లో పాలసీలు మాత్రమే చేయగలుగుతుంది తప్ప వారి జలపతిరావు గారికి తెలియదు కాదు. వారు వ్యవసాయ రంగంలో చాలా దశాబ్దం అంటే వారి జీవితమే వ్యవసాయ రంగంలో కొనసాగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అమలు చేయగలగాల. చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు వేరే కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. వ్యవసాయాలు ఫసల్ బీమా యోజన మన కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది. ఆ ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం ఉండని రాష్ట్రాలలో దానికి అమలు చేసే అవకాశం లేదు. రెండోది, మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నారు. ఎంఎస్పీతో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వము 3-4 సంవత్సరాల క్రితమే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీరు మిర్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ పోవాలా, లేదా ఇంకేదన్నా మంచి పంట తెలంగాణ రాష్ట్రం ఉల్లిగడ్డ మార్కెట్ ఇంటర్వెన్షన్ పోవాలి, ఎందుకంటే ఎంఎస్పీలో ఉండదు కాబట్టి. అటువంటి కార్యక్రమం అంటే అటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ లో రైతులకు బాగా నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కావాలని కనుక రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఇంటర్వెన్షన్ కోసం అని చెప్పి కేంద్రం బడ్జెట్ ఇస్తుంది. 50% కేంద్రం, 50% రాష్ట్రం భరించాలి. లాభం వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోండి, నష్టం వస్తే కేంద్రం భరిస్తుంది. ఇది చెప్పింది చాలా స్పష్టంగా. అంటే బట్ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ఇంటర్వెన్షన్ జరగాలి. మిర్చి కావచ్చు, అంటే వాళ్ళ పరిశ్రమలు కూరగాయలు వాటి పక్కన పెట్టేసి ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మీకు బాగా గుర్తుంటది శ్రీనివాస్ గారు, తెలంగాణలో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఫుడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఒకటి నిజామాబాద్, 2 మహబూబ్ నగర్, 3 ఖమ్మంలో. నిజామాబాద్ లో ఫుడ్ క్లస్టర్ కోసం 55 కోట్ల సబ్సిడీ తిన్న క్లస్టర్ అంటే ఒక ఏరియా డెవలప్ చేయడం, అక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్ రావాలనేది మనం కోరుకుంటాం. ఆ క్లస్టర్ డెవలప్ చేసి అమ్మితే పైసలు వస్తాయని. ఆ క్లస్టర్ డెవలప్మెంట్ కూడా 55 కోట్లు ఈచ్ క్లస్టర్ కి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఖమ్మంలో ఫుడ్ క్లస్టర్ డెవలప్ చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది సార్. ఇంకా నడుస్తూనే ఉంది. నత్తనడకన ఖమ్మం జిల్లాలో అక్కడ ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ లో ప్రతిష్టాత్మకంగా గత ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులున్నటువంటి ఆ పార్లమెంట్ చాలా పెద్ద విజయంగా చూపించినారు. అక్కడ మేము నిజామాబాద్ వస్తున్నామని. అక్కడ ఇప్పటిదాకా ఒక ఫుడ్ క్లస్టర్ రాలే. పసుపుని మిల్లాడిచ్చుడు, మిర్చిని మిల్లాడిచ్చుడు, ఇది ఫుడ్ క్లస్టర్ లో పెట్టే ఇండస్ట్రీస్ కాదు. దానికి వాల్యూ అడిచి అది ఎక్కడ పెట్టుకోవచ్చు. మా ఇంటి ముందు కూడా పిండి కింద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అది కాదు. ఫుడ్ క్లస్టర్ ద్వారా రైతులకు అదనపు ఆదాయం రావడంటే దాని రేటు పడిపోకూడదు. అవసరమైనప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీకు మదనపల్లిలో టమాటా కొంటారు శ్రీనివాస్ గారు, ₹1, ₹1.5 టమాటా వచ్చినప్పుడు దాన్ని ఆ టమాటాను తీసుకోవడం, దాన్ని సాస్ తయారు చేయడం కోసం అవసరమైతే దాని ముద్దలు చింతపండు ముద్దలాగా వేసేసి దాన్ని స్టోర్ చేయటము, దాన్ని వాటికి సంబంధించి కూడా పెద్ద రాయితీల గురించి ప్రస్తావించలేదు అనేది పాయింట్ సార్. మీరు చెప్పింది వాల్యూ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో వచ్చే ఇవన్నీ శ్రీనివాస్ గారు ఈ క్లస్టర్స్ పెట్టేదే ప్రైవేట్ రంగంలో ఇటువంటి ఫ్యాక్టరీస్ ని, ఇటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడానికే పెట్టినారు. ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దానికి సరైనటువంటి స్పందన ఉండాలి. ఉదాహరణకి మీకు నేను చాలా బాధాకరమైన విషయం చెప్తాను. మన హైదరాబాద్ లో మేము 10 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో ఒక మనకు అంటే వెజిటబుల్ ఎక్స్పోర్ట్ కోసం కావాలనుకుంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, అదే మనకు దుబాయ్ మన అడిగి పోవడానికి ఇక్కడ పోవడానికి ఒక టర్మినల్ ఉంది, కానీ కూరగాయలు పంపడానికి ఒక టర్మినల్ ఉంటే బాగుండేది. దానికి ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఒకటి శంషాబాద్ లో వస్తే బాగుండేది. కూరగాయలకు వాల్యూ ఎడిషన్ వచ్చేది. బాగా నష్టపోతున్న కూరగాయల ధరలు పెరిగేవి, కొంచెమన్నా స్థిరంగా ఉండేవి కొంచెమన్నా అనేటువంటి ఒక ఆలోచన ఉండింది. అది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు, దాని కేంద్రం నుంచి సహకారం కోరలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వ్యవసాయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిస్తేనే వ్యవసాయం యొక్క రైతుల యొక్క పాలిట వరం అవుతుంది తప్పిస్తే కేంద్రం ఒకటి నిర్ణయం చేసినా రాష్ట్రం సహకరించకపోయినా ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతులను ఆదుకోవాలనేటువంటి అభిప్రాయాలు నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇంతకుముందు పెద్దలు జలపతిరావు గారు చెప్పినటువంటి దాన్ని కొనసాగింపక మీ వ్యూవర్స్కి చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు 2 విషయాలు సార్. మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి చెప్పారు, కానీ దానిలోనే అడిగాం, ఈ రైతులకు ఇస్తున్న భరోసా కొంచెం పెంచుతారా అన్నది ఆశించారు, అది జరగలేదన్నది. అలాగే మధ్యతరగతి ఇప్పుడు పన్ను కట్టే దానిలో మీరు ట్యాక్స్ నెట్ పెంచారు, చాలా మందిని 3 కోట్ల 6 కోట్ల మందిని చేశారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, కొంచెం ఆ స్లాబ్ పెంచండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే కొత్త స్లాబ్లో ఇప్పుడు ఇందాక రామరెడ్డి గారు కూడా చెప్పారు,
కనీసం ఈ 7 లక్షలు కొత్త స్లాబ్లో వస్తుంది కానీ కొత్త విధానంలో దానిలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్కి ట్యాక్స్ అది కంప్లీట్గా ట్యాక్సబుల్ ఇన్కమ్ తీసేసేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. ఇవి కొత్త దానిలో అవి లేవు. ఈ పెద్ద సంఖ్యలో ఉన్న కోట్ల మంది ఉన్న వాళ్ళకి ఆ రిలీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరగలేదంటున్నారు. ఓవరాల్గా బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? నేను ఓవరాల్ గా ఇప్పుడు ప్రధానమంత్రి బడ్జెట్ మీద మాట్లాడారు సార్. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇంటరీం బడ్జెట్, అది 3 నెలల కోసం బడ్జెట్. అయితే దాంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా 7 lakhs వరకు ఇచ్చినటువంటి రాయితీలు ఉన్నాయి. అదేవిధంగా పెట్టుబడి అంటే ముఖ్యంగా హౌసింగ్ రంగం అభివృద్ధి చేయాలంటే ఇంతకుముందు పెద్దలు క్రీడాయి నాయకులు చెప్పినటువంటి విషయం, రామరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హౌసింగ్ అనేటువంటిది అది ల్యాండ్ని బట్టి కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈరోజు మనకు ఒక సిమెంట్ ధర ఒక్కటే కాదు, స్టీల్ ఉంది, దాంతోపాటు ఇసుక ధర ఉంది, ఇటుక ధర ఉంది, మిగతా ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో అది కూడా ఇంపార్టెంట్ సెక్టారు. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇంకా సవరణ జరగాల్సి ఉంది. దాంతోపాటు నేను మీరు అంటే చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ కోసం అని. హౌసింగ్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ముఖ్యంగా ప్లంబింగ్ ఏరియా కావచ్చు, లేకపోతే స్టోన్ లేయింగ్ ఏరియా కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇటువంటి విషయాలలో చాలా స్పష్టంగా స్కిల్ అనేటువంటిది అది ప్లంబింగ్ ఏరియాలో చాలా చాలా అవసరం అనేటువంటి ప్లంబింగ్, కార్పెంటరీ, రాడ్ బెండింగ్ ఇవన్నీ కూడా ఈ ప్లంబింగ్ లాంటి ఏరియాస్ లో కొత్త కొత్త టెక్నాలజీ కూడా వస్తుంది. శ్రీనివాస్ గారు, టెక్నాలజీ వస్తున్నప్పుడు అప్గ్రేడేషన్ ఎలక్ట్రిఫికేషన్ లో కూడా టెక్నాలజీ మారుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్, దానికి వాల్యూ అడిషన్, ఇదంతా కూడా జరుగుతున్నవి. స్కిల్ డెవలప్మెంట్ లో దానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చున్నారు అని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్. కానీ అంటే అవి మీరు చెప్పింది జరుగుతున్నాయి, కానీ అది పూర్తి స్థాయి ఉపాధికి పనికి వచ్చేలాగా, అంటే ఏదో మొక్కుబడిగా 3 వారాలు 2 వారాలు వారం కాకుండా ఒక మినీ ఐఐటి లాగా ఒక 3-4 నెలలన్న వాళ్ళు నేర్చుకుంటే చెప్తే రానటువంటి పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. ప్రకాష్ రెడ్డి చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు కంప్లీట్. అంటే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏరియాలో 3 నెలలు 6 నెలలు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే ఇక్కడ ఏటీఐ ఉంది, వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే దాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించగలుగుతున్నాం, ప్రచారం చేయగలుగుతున్నాం. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టడానికి కూడా సిద్ధంగా లేనటువంటి రాష్ట్రాలలో మనం ఏం చేస్తాం చెప్పండి, ఇది ఉన్న పరిస్థితి అని చెప్పదలుచుకున్నాను. రైట్. ఒకసారి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తులసిరెడ్డి గారు, మీరు ఆమూలాగ్రం వినుంటారు బడ్జెట్ ఖచ్చితంగా, ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి. ఏంటి నిర్మల గారి బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ లో వారు ప్రస్తావించిన అంశాల మీద ఏం చెప్తారు? వేమన పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. చెప్పడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మధ్యన బింకమీలాగురా విశ్వదాభిరామ ఇంద్రవేమ అనే పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇది పైన పఠారం, లోన లొఠారం. ఇక్కడ ప్రధానంగా 4 వర్గాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. రైతులు, మహిళలు, పేదలు, యువత. ఇవి ఈ 4 పిల్లర్స్ మీద ఆధారపడింది మా బడ్జెట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది చూస్తే 4 పిల్లర్స్ డొల్లే. ఇప్పుడు రైతులకు సంబంధించి వాళ్ళు కనీసం ఆశించింది 2 అంశాలు. ఒకటి, ఈ యొక్క పిఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతమైన 6,000 నుండి కొంతగా పెంచుతారేమో, 9,000, 10,000, 12,000 అనుకున్నారు. అక్కడ ₹1 పెంచలేదు. అది ఒకటి. రెండవది, రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ చేస్తారేమో అని చెప్పేసి, ఎన్నికల సంవత్సరం కదా, వ్యవసాయ రుణాలు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఎన్నికలు వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారేమో అని చెప్పేసి రైతులు ఆశించారు. ఈ 2 విషయాల్లో రైతులు పూర్తిగా నిరాశపడ్డారు. మాకు ఒక విధంగా ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టయింది. మేము ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పాం, 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం. రేపు మేము చెప్పేదానికి ఇది మరింత మాకు వచ్చేసి ఒక బ్రహ్మాస్త్రంగా పనికొస్తుంది. ఇది నంబర్ 1. రెండవది, మహిళలకు సంబంధించి ఎన్నో అవసరం లే. వాళ్ళు ప్రతి గృహిణి పద్దన లేస్తానే వంట రూమ్ లేకపోవాలా, ఆ సిలిండర్ చూస్తానే భయం వేస్తుంది. కానీ ఎల్పిజి సిలిండర్ ధర తగ్గిస్తారేమో, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తామని. ఈ నేపథ్యంలో కొంత దాని గురించి తగ్గిస్తారేమో, అది ఆ బడ్జెట్ లో ఉంటుందేమో ఆశించారు. దాని గురించి ₹1 తగ్గిస్తామని చెప్పలేదు. ఇది మళ్ళా రెండవది మాకు వచ్చేసి ఒక పాశుపతాస్త్రాన్ని మళ్ళా మాకు అందించారు. మూడవది వచ్చేసి పేదలు.
పేదలు వచ్చేసి ఏదైనా కొంత డైరెక్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏమైనా పెడతారేమో, నెలకింత 1000, 2000, 5000, 6000 ఇస్తారేమో అని ఆశించారు. ఆల్రెడీ మేము వచ్చేసి న్యాయ పథకం కింద నెలకు 6000 రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఆ నేపథ్యం చేస్తారేమో ఇచ్చారు, అది కాలేదు. అంటే మన్రేగా 10 దినాలు కూడా ఏం పెంచినట్లేదు కదా సార్. మన్రేగా 10 దినాలు కూడా కనీసం ఇండైరెక్ట్ గా లాభం కట్టడానికి అది కూడా పెంచిన పరిస్థితి లేదు కదా. తులసి రెడ్డి అవి పెంచలేదు. ఇక 4వది యువత. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే 14 లక్షలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేస్తామని మాట మాత్రం కూడా చెప్పలేదు. కాబట్టి అందుకోసమే ఇది పైన పట్టారం లోన లొట్టారం మేడి పండు సొంతంగా అంటున్నాం. తర్వాత మెయిన్ గా జీడిపి, ఆ జీడిపి కాదు, గ్యాస్, డీజిల్, పెట్రోల్. సరే, గ్యాస్ గురించి ఆల్రెడీ చెప్పాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర $140 ఉన్నప్పుడు అక్కడ కొని ఇక్కడ సరఫరా చేసినాము. లీటర్ పెట్రోల్ ₹100, ₹70, లీటర్ డీజిల్ ₹50, ఎల్పిజి $420. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో గణనీయంగా ధరలు తగ్గాయి. దాంతో పోలిస్తే ఇప్పుడు $60-70 ఉంటుంది. ఒక వర్షంలో $30 కూడా తగ్గింది. అటువంటి నేపథ్యంలో తగ్గాల్సింది పోయి ఇప్పుడు డీజిల్ ఏమో సెంచురీ, పెట్రోల్ ఏమో సెంచురీ పైన, సిలిండర్ ఏమో $1100-1200 రూపాయలు. కాబట్టి ఆ జీడిపిలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి దాని చెప్తామనుకుంటే దాని గురించి ఎక్కడా లేదు. జిఎస్టి కొన్ని అంశాలకు వచ్చేసి కొంత తగ్గిస్తారేమో శాతాన్ని, ఆ పర్సెంటేజ్ కొన్ని వస్తువుల మీద అనుకుంటే ఆడా తగ్గించలేదు. ఇప్పుడు ఇందాక రామరెడ్డి గారు చెప్పారు సిమెంట్ మీద 28% ఉంది, ఐరన్ వాటి మీద తగ్గిస్తారేమో. నిత్యావసరం అయిపోయింది, ఇల్లు కట్టుకోవాలంటే చిన్న గదేసుకోవాలంటే సిమెంట్ కావాలి కదా, వాటి మీద ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. అదే కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కొట్టే తెచ్చినట్టు దీన్ని ప్రజలకు వచ్చేసి మట్టి ముంత ఇచ్చి ప్రజల నుండి వెండి చెంబు దొంగిలించినట్టుంది. ప్రజలకు చాక్లెట్ ఇచ్చి వాళ్ళ నుండి నెక్లెస్ దొంగిలించినట్టు ఇది ఓవరాల్ గా ఈ బడ్జెట్. రైట్. ఒక రెండు మూడు అంశాలు ఒకసారి రామిరెడ్డి గారు, ఇక్కడ అంటే ఈ బడ్జెట్ లో కనపడుతున్నది కూడా ఒక అంశం ఏంటంటే, శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు ముందు తులసిరెడ్డి గారు నేను కరెక్షన్ చేస్తున్నా సార్ పెద్దలకి. చెప్పండి. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు లేవు సార్. మొత్తం 2023 సంవత్సరం అంటే 22-23 మొత్తం కలిపి మన నవంబర్ వరకు 11,90,00,000 ఉద్యోగాలు నింపినారు సార్. ఖాళీలు ఉన్న ప్రతి ఉద్యోగాన్ని గతంలో 2022 11 కోట్ల ఉద్యోగాలు నింపారా? 11,90,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కూడా నింపినారు సార్. ఇది చాలా స్పష్టంగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఒక విషయం వారికి చెప్పదలుచుకున్నా సార్. అటల్ బిహారీ వాజ్పేయి గారు 2004లో ప్రధానమంత్రి దిగిపోయిన రోజున పెట్రోల్ ₹36 సార్. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ సింగ్ గారు అంతర్జాతీయ డాలరా రూపాయా పక్కన పెట్టండి, మీరు తగ్గించుకోవాల్సింది. మీరు బడ్జెట్ లో సబ్సిడీ ఇవ్వాల్సింది మీరు ఇవ్వలేదు. అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పుకునేటువంటి అదొక బహానా, అదొక సాగు చూపించి పెట్రోల్ రేటు ₹84 పెంచి అంటే ₹36 తెలివి లేనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి వచ్చి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిస్తే ₹84 పెట్రోల్ పోయిస్తారంటే 36కి 84కు 120% పెరిగింది సార్. 84 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ కూడా తగ్గిస్తే గతానికి తీసుకొస్తే 2004 ఆ పర్సెంటేజ్ తీసుకొస్తే ఇక్కడ కూడా పెట్రోల్ ₹100 ఉంటుంది సార్. అంటే ₹16 మాత్రమే 10 ఏళ్లలో పెరిగింది సార్. పర్సెంటేజ్ లెక్కేసుకోవాలి సార్. ఇది అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను 3 లక్షల కోట్ల రూపాయల పెట్రోల్ బాండ్స్ ను ఇచ్చి ప్రజల మీద దాచిపెట్టినటువంటి ఒక దొంగతనం చేసినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేను అంటున్నాను సార్. ఆ దొంగతనాన్ని బయటకు చెప్పకుండా అరే మన ఇంట్లోనే దొంగతనం చేసినాడని చెప్పి ఎవరికి చెప్పకుండా పూడ్చినటువంటి ఘనత మోడీ ప్రభుత్వాన్ని సార్. ఈ దుర్మార్గం చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని మేము ప్రజలకు ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాం. మాకు అవసరమైన విధంగా చెప్తాం సార్. ఈ లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి. ఒకసారి రామిరెడ్డి గారు, ఇక్కడ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒకటి వచ్చినది ఏంటంటే ఎఫ్డిఐలు కానీ మరొకటి కానీ వస్తున్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అనుకున్న మేరకు అసలు అభివృద్ధి రావట్లేదు, దానిలో పెట్టుబడులు రావట్లేదు. కారణం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, పర్చేసింగ్ పవర్ పడిపోయింది.
వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి అంటే ఏ వస్తువు కొనాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఈ వాడుకునే ఏ వస్తువు కొనాలన్నా దానికి డబ్బులు కొద్ది కావాలి. ఈ కారణంగానే మీకు కొన్ని సర్వీస్ సెక్టర్ కొన్ని మూవ్ ఆన్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఫోన్ లేకపోతే అసలు జీవితం లేదు కాబట్టి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వచ్చేసరికి ప్రభుత్వాలు మీరు దానికి ఏ పేరు పెట్టినా ఆ రంగంలో పెట్టుబడులు రావట్లేదు అనేది ఒక కీలకమైనటువంటి అబ్జర్వేషన్ చెప్తున్నారు. మీరు యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ మీ అబ్జర్వేషన్ ఏంటి మామూలుగా? సో డెఫినెట్ గా మనకు అనుకున్నంత లేదు, కానీ మీరు ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత చైనాని ప్రపంచం నమ్మట్లేదు కాబట్టి మేక్ ఇన్ ఇండియా వల్ల ఇండియాకి చాలా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. లేటెస్ట్ టాక్ అబౌట్ యాపిల్ ఉందనుకోండి, ఫాక్స్కాన్ హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో వచ్చింది. అట్లాంటి మెనీ ఇండస్ట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. సో డెఫినెట్ గా గత 3-4 years నుంచి ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ ఎర్లియర్. సో దానికి నేను ఎందుకంటే ఇదివరకున్నంత లేదు, అంటే మేక్ ఇన్ ఇండియా పూర్తిగా సక్సెస్ అయిందంటే డెఫినెట్ గా నాట్ యెట్. ఇంకా పాలసీస్ లో మనకి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటున్నాము, కానీ ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇంకా చాలా చాలా చేయాల్సింది. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా చాలా కష్టాలు ఉన్నాయి. ఈవెన్ నా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఒక పర్మిషన్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వేరియస్ థింగ్స్ అంటే ఒక దాదాపు 20-30 అంటే ఎన్ఓసీస్ తీసుకోవాలి, ఇది చాలా ఉంటది. అంత సులభతరం చేస్తే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా టీఎస్బీ పాస్ అని, టీఎస్ ఐపాస్ అని తీసుకొచ్చారు. సో డెఫినెట్ గా దానివల్ల కొంత ఇంప్రూవ్ అయింది, కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్స్. టైం డిలే అయ్యేసరికి దాని ఇంట్రెస్ట్ కాంపోనెంట్ బాగా పడుతుంది, భారం పెరుగుతుంది. రెరా వచ్చింది, బిల్డర్ ని బాధ్యులు చేస్తున్నారు, కానీ అదే అఫీషియల్స్ ని, గవర్నమెంట్ అఫీషియల్స్ బాధ్యులు చేస్తుందా? పెద్ద మనిషిని పట్టుకున్నారు, 100 కోట్లు దొరికింది. అది డిఫరెంట్ స్టోరీ. కామెంట్ అంతా ఉన్నారు, అట్లా ఉంటారు. కొంతమందికి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర కూడా రూపాయలు డబ్బు తీసుకోకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ దీస్ ఆర్ డూయింగ్ బిజినెస్ అని ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కొంచెం దాని మీద ఫోకస్ చేసేసి చేస్తే, ఇప్పుడు రెరాలో ఏంది, బాధ్యులు డెవలపర్ కన్స్ట్రక్షన్ లేట్ గా చేస్తే ఎస్ పెనాల్టీ ఉంటుంది, పెనాల్టీ రకరకాల పెనాల్టీ ఇంక్లూడింగ్ జైలుకి పంపించడానికి కూడా ఉన్నాయి. 10% కాస్ట్ లో అనుకోండి, జైలు 3 నెలలు జైలు కూడా శిక్ష కూడా వేయొచ్చు. కానీ అదే అప్రూవల్స్ లేట్ అవుతుంది. మేము ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి, దాంట్లో డిలేస్ అవుతున్నాయి. వాళ్ళని కూడా బాధ్యతలు చేస్తే ఏమవుతుందంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఈ రంగం ఇంకా బాగుపడుతుంది. మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ జస్ట్ ఐ వాంట్ చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ ఎస్, ఎందుకంటే స్కిల్ అనేది చాలా చాలా అవసరము, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే ఒకప్పుడు ఒక మేస్త్రి తన కొడుకు మేస్త్రి కావాలనుకునేవాడు, ఒక కార్పెంటర్ కొడుకు కార్పెంటర్ కావాలనుకునేవాడు. కానీ ఈ రోజుల్లో అది లేదు. ఎందుకంటే ఉన్న ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అనుకోండి, వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసింది ఇంజనీరింగ్ కాలేజెస్ అనుకోండి, రకరకాల గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల అందరూ ఎడ్యుకేషన్ వైపు పోతున్నారు. ఎవరు కూడా ఆ సొంత వృత్తిని కొనసాగించుకోవాలనుకోవట్లేదు. ఈవెన్ రైతు కొడుకు రైతు కావాలనుకోవట్లేదు, ఎందుకంటే దాంట్లో ఆనర్ లేదు. రైతుకు ఒక రైతు కొడుకు పెళ్లి చేయాలంటే ఈ రోజు కష్టంగా ఉంది. ఐ మీన్ అలా వ్యవసాయం చేస్తుందంటే ఆనర్ లేదు. సో ఈ విషయాల్లో ఇంకా గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ నేషనల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఆల్రెడీ, లేవని కాదు. నేను కూడా కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో, ఆల్ ఇండియాలో నేను డైరెక్టర్ గా ఉన్నాను, ఫెడరల్ తరఫున. సో కొన్ని చేస్తున్నాము, కానీ ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అలా అంటే నేనేమంటే ఏదైతే అంటే ఎంత చేయాలనో అంత జరగట్లేదు, కానీ డెఫినెట్ గా పనులు జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అనను. ఎందుకంటే మనకు చాలా గ్యాప్ చాలా ఉందండి స్కిల్. ఎందుకంటే కొత్త వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు అంటే ముసలి అయిపోయిన రారు. తర్వాత టెక్నాలజీ అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ లో చాలా మనము అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా గిట్టుబాటు ధర ఒకటే కాకుండా పంటలు కూడా కరెక్ట్ టైంకి మనకు రావు. రకరకాల నేను కూడా కొంత వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఎన్ని కష్టాలు నాకు కూడా తెలుసు దాని మీద. దాని మీద ఇంకేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది, రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మనం రీసెర్చ్ మీద ఏ రోజైతే ఎక్కువ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మన దేశం ఇంకా చాలా అంటే ఆల్రెడీ మనము అంటే వరల్డ్ లో 3వ ఎకానమీలకు దూసుకుపోతున్నాము. ప్రపంచంలో 2047 100 సంవత్సరాలకి మనము డెవలప్డ్ కంట్రీ అవుతాము.
సో 5 ట్రిలియన్ ఎకానమీ, 7 ట్రిలియన్ డెఫినెట్ గా. ఎందుకంటే మనకు ఉన్న స్ట్రెంగ్త్ జనాభా అంటే ఎడ్యుకేషన్ లో కూడా మనం చాలా బాగున్నాము. వీటన్ని యూజ్ చేసుకుంటే రీసెర్చ్ మీద గనక ప్రభుత్వం ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అమెరికా స్ట్రెంగ్తే అది. అమెరికాలో ప్రతి దాంట్లో ఉంటారు వారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాంట్లో ఎంతో ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. సో మనం కూడా దాని మీద ఇంకా చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా మన గ్రోత్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. జలపతిరావు గారు, ఇంకొకటి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించింది, ఎన్నికల వ్యూహం లేదు తెలియదు కానీ ఈస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆవిడ. ఈస్టర్న్ స్టేట్స్ చాలా ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం. వేరే సౌత్ రకరకాల అంటే మీకు నార్త్ ఇప్పుడు గుజరాత్ వెస్ట్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, మహారాష్ట్ర గుజరాత్ అన్ని కారణాలు ఏమన్నా కానీ నార్త్లో అవకాశం ఉంది. అది ఒక సమస్య, అక్కడ పొల్యూషన్ మరొకటి ఉంది. సెంట్రల్లో ఓకే వాళ్ళ ప్రభుత్వం. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఇంకొక ఇప్పుడు వాళ్ళు చెప్పిన బడ్జెట్లో మేము కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా జస్టిఫికేషన్ జరిగేలాగా చూస్తున్నామని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. సౌత్ గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడాలా అంటే, సౌత్లో ఇప్పుడు ఉదాహరణకి ఏపీలో రీఆర్గనైజేషన్ తర్వాత అక్కడ కొన్ని డిమాండ్లు ఉన్నాయి, తెలంగాణలో కొన్ని డిమాండ్లు ఉన్నాయి. సరే, తమిళనాడు కొంతమేర కొనుక్కున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. ఏంటి, ఎలా చూడాలి? అంటే ఒక శాస్త్రవేత్తగా ఒక ఇప్పుడు భారతదేశంలో ఒక సిటిజన్గా ఆలోచిస్తే మన దేశానికి వీక్ పాయింట్స్ ఏవండి అంటే ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ బౌండరీలలో ఈస్టర్న్ స్టేట్స్ అన్ని రకాల వనరుల నుండి పూర్తిగా ఇతర దేశాలతోటి మాక్సిమం కనెక్టివిటీ ఉన్నటువంటిది. చైనా నుంచి కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఇటు మయన్మార్ నుంచి కావచ్చు, ఇటు నేపాల్ కావచ్చు, చాలా ఇదివరకు పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి బార్డర్స్ ఈశాన్య రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది రోడ్ల మీద. రాష్ట్రాల అభివృద్ధి కాదు, రాష్ట్రాల అభివృద్ధి చేస్తే ప్రజలు ఉంటారు, ప్రజలు ప్రొటెక్ట్ చేస్తారు, ఆ బార్డర్ ప్రొటెక్ట్ చేసేది. మన ఇంటికి గూర్ఖాను పెట్టుకుంటే గూర్ఖా పడుకున్నాడా లేచిండా లేదా అతని సమస్యలు ఏందని ఆలోచిస్తాం, ఎందుకు అతను మన ఇల్లుని కాపాడుతున్నాడు. కాబట్టి దేశాల సమగ్రత బాగుండాలంటే దేశం బౌండరీస్ బాగుంటేనే దేశం ఉంటుంది. కాబట్టి మన దేశం నిలబడాలంటే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈశాన్య రాష్ట్రాలను కొద్దిగా డెవలప్ చేసి రోడ్డు చేసి, కాబట్టి ఆ విషయంలో ఆలోచిస్తున్నారు. ఒకటి వ్యవసాయ రంగం చూసినట్టయితే ఈశాన్య రాష్ట్రాలలో ఈ కెమికల్స్ వాడేటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తక్కువ. కాబట్టి అక్కడ నుంచి వస్తువులను చేసేసి వాళ్ళకి ఆదాయం పెంచి వాటిని వేరే దేశాలకు పంపాలనేది ఒకటి. నేను మీరన్నట్టు రీజన్ కాదు, మనకి 2 అబ్బాయిలు ఉంటే ఒక అబ్బాయి బాగా చదువుతాడంటే అతను ట్యూషన్ పెట్టాం, కొద్దిగా వెనకబడి ఉన్నారంటే అతనికి సపరేట్. ఇప్పుడు సౌత్ కి ఒక సమస్య అయిపోయింది, వీళ్ళు అన్ని రకాలుగా బాగున్నారు, వీళ్ళకి ఏం చేయక్కర్లేదు, అవసరం వచ్చినప్పుడు చేద్దామని. అంటే అవసరం వచ్చినప్పుడు చేద్దామని ఆలోచన. కాబట్టి డెఫినెట్ గా చేస్తారు. ఏ టైం చేస్తారు మీరు అన్నట్టుగా, ఏదో ఎంసెట్ కి వెళ్తున్నట్టు నీతి ఆయోగ్ దీనిలో కూడా నిన్న ఎవరో చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ మీలాంటి వాళ్ళే, గతంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండేవి. ఇప్పుడు నీతి ఆయోగ్లో జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తూ ఉన్నారు. సౌత్ ఎప్పటి నుంచో పాపులేషన్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మరొకటి కానీ చేసుకున్న కారణంగా జనాభా పెరగకుండా, వేరే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు యూపీలో లేదా మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగిన పరిస్థితి. అది కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక నియమాల్ని క్రమశిక్షణని పాటించినందుకు ఆర్థిక అభివృద్ధి తోడ్పడుతున్నందుకు నష్టం జరుగుతుంది అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చెప్తున్నారు. అంటే ఈ మధ్య మీరు అన్న దాంట్లో అంటే వస్తుంది, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కు అంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సరిగ్గా జరగట్లేదు, కేంద్రం సాయం చేయలేదు, ఈ ఆలోచన కొద్దే చాలా అదొక చర్చ. అదొక చర్చగా అదే ఎక్కువ సౌత్ అని అంటున్నారు. తమిళనాడులో ఏం లేదని తమిళనాడులో బాగుంది. అంటే మీరు అన్నట్టుగా సమగ్రంగా అన్ని రీజియన్స్ అన్ని ప్రాంతాలకు కేంద్రం సమానంగా నిధులు ఇవ్వటం కానీ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో చూసినప్పుడు ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే అక్కడ కొంచెం మీరు అన్నట్టు ఈశాన్య రాష్ట్రాల్లో సేఫ్టీ కొరకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బహుశా మీరు అన్నట్టు అది ఇన్వెస్ట్మెంట్ అయినట్టయితే మిగతా సమస్యలను చూడాలనేది ఒకటి. ఇక రెండో విషయం, బహుశా తులసిరెడ్డి గారు అన్నదానికి ఒకసారి నేను రాజకీయ చర్చ కాదు, నేను ఒక పార్టీకి సంబంధం కాదు, కానీ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఇది దేశ అభివృద్ధి కాదు సార్. మీకు తెలుసు, మీరు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా చేసుకున్నారు అందరూ. వాతావరణం చెప్తారు కదా, చేపను పట్టుకోవడానికి గాలం ఇవ్వండి కానీ చేపను ఇవ్వకండి అని. చేప ఇచ్చిన రోజులు అభివృద్ధి జరగదు సార్. కాబట్టి రైతులకు సాయం చేసినా అది ఒక అవకాశం, ఎందుకంటే రైతు ఉత్పత్తి చేస్తున్నాడు, తిని కూర్చోవట్లేదు అతను. ఇప్పుడు నిరుద్యోగులకు, పేదలకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నది ఒకటి. ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి? వ్యవసాయ రంగంలోనే ఎక్కువ వస్తాయి. నిరుద్యోగం మీరు చెప్పిన 4 కేటగిరీల్లో నిరుద్యోగులు అంటే మీరంటే చదువుకొని పట్టణాల్లో ఉన్నటువంటి క్యాడర్ తీసుకోవట్లేదు. ఊళ్ళల్లో 10th 11th చదివేసి ఇటు పై చదువుకోలేక కిందికి వ్యవసాయం చేయలేకుండా వాళ్ళది ఎక్కువ సమస్య అవుతుంది. సో వాళ్ళ వ్యవసాయ రంగమే వాళ్ళను
తీసుకోవాలి, వ్యవసాయ రంగంలో వాళ్ళు ఉండాలి. Okay. బట్ ఎంతవరకు అయితే ఉండగలుగుతారు మీరు అంటే వాల్యూ అడిషన్ ఇలాంటివన్నీ కొద్దిగా ఇండస్ట్రీ వచ్చినట్టయితే ఈ 10th చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అక్కడే employment దొరుకుతుంది. అక్కడే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ ఆలోచన ఉంది, కానీ మీరు అన్నట్టు అందరం అనుకున్నట్టుగా ఆలోచనలు ఉంటున్నాయి, కానీ ఆచరణకు వచ్చేసరికి అభివృద్ధి అవ్వడాలంటే చాలా. తులసిరెడ్డి గారు, ఇంకొక ఇవాళ బడ్జెట్ ఫిగర్స్ అన్ని వచ్చిన తర్వాత కొంతమంది ఆర్థిక నిపుణులు లేవనెత్తున్న ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా రూపాయి రాకడ. మీ బొట్టోళ్ళు చెప్తా ఉంటారు, రూపాయి వచ్చేది ఇక్కడ మూడు భాగాల నుంచి వస్తుంది: కార్పొరేట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ సుమారుగా రూపాయిలో 40 పైసలు అది ఉంటే, డైరెక్ట్ ట్యాక్స్ కొంచెం తక్కువ ఉండేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ 25% మాత్రమే ఉండేది. సరే, డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు పెరుగుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ నెట్లో చాలా మందిని తెచ్చారు, డైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుంది. బట్ విచిత్రంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ 25% నుంచి 40% పెరిగింది. అంటే సబ్బు కొన్నా, టీ కప్పు కొన్నా, ఏం కొన్నా అందరూ కోటీశ్వరుడు దాని మీద రూపాయి పన్ను కడతాడు, కామన్ మ్యాన్ రూపాయి పన్ను కడతాడు. సో ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమో పెరుగుతున్నది, అంటే పరోక్షంగా పేదలు కట్టేది పెరుగుతున్నది, వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఇది మధ్యతరగతి పెరిగింది. కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 40% నుంచి 20% వచ్చింది ప్రభుత్వం ఇచ్చినట్టు లెక్కల ప్రకారమే. ఈ విధానమే ఈ రిగ్రెసివ్ ట్యాక్స్ ని పెంచారు, దానివల్ల వచ్చేది పెరుగుతున్నది. కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 40% నుంచి 20% తగ్గింది. ఇది ఏమాత్రం ఒక పేదల్ని ప్రోత్సహించేటువంటి ఆర్థిక వ్యవస్థ విధానం కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఓవరాల్ గా రూపాయి రాక తీసుకుంటే మనము జిఎస్టి 17%, కార్పొరేషన్ ట్యాక్స్ 15%, ఇన్కమ్ ట్యాక్స్ 15%, యూనియన్ ఎక్సైజ్ 7%, కస్టమ్స్ డ్యూటీ 4%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ 8%, బారోయింగ్స్ 34%. ఓకే, 100 రూపాయల్లో 34 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఓకే, 34% బారోయింగ్స్. ఓకే, అప్పుల భారత అయింది, అది మాత్రం కనిపించడం లేదు మనకు. ఓవరాల్ గా 47 లక్షల కోట్లని కనిపిస్తుంది, కానీ దాంట్లో 34% బారోయింగ్స్. కాబట్టి ఇది ఒక యాంగిల్. మీరు చెప్పినట్టు సరే, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అదొకటి అయితే, బారోయింగ్స్ 34%. ఇది అలార్మింగ్ అనమాట. ఇప్పుడు గతంలో 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 17 ప్రధానమంత్రి కాలంలో అయిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు అయితే, ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి కాలంలో అదే యాడ్ అయిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఇది ఎంతసేపు మనం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పుల గురించి బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, కానీ అంతకంటే భయంకరంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తా ఉంది. ఇది 34% మొత్తం రూపాయి రాకలో. ఇది ఒక అంశం. ఇంకా మీరు చెప్పినట్టు డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకుంటే, నేను చెప్పినట్టు కార్పొరేషన్ ట్యాక్స్ 15%, అది ఒకప్పుడు 40% ఉండేదంటే రూపాయలు తగ్గిపోయిందని చెప్తున్నారు సార్. 15% వచ్చిందని చెప్తున్నట్టు. ఇప్పుడు జిఎస్టీ 15%, తర్వాత యూనియన్ ఎక్సైజ్ 7%, 24, కస్టమ్స్ ఒక 4, 28, రికార్డ్ దగ్గర వచ్చేసి 30% దాకా ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ అయిపోతుంది. కాబట్టి జల్లగా తెలియకుండా రక్తం పిలిచినట్టు పిలుస్తున్నారు. జల్లగా వచ్చేసి రక్తం పిలుస్తా ఉంటుంది, కానీ నొప్పి ఉండదు, కానీ పిలుస్తా ఉంటుంది. ఆ విధంగా అక్కడ జరుగుతా ఉంది. ఓన్లీ ఏమైనా రూపాయి పోకకాడ ఏమన్నా ఉందా అంటే 20% ఇంట్రెస్ట్ పేమెంట్, 20% రూపాయి పోకలో 20% ఇంట్రెస్ట్ పేమెంట్ ఎక్కువ. తర్వాత స్టేట్ షేర్ పన్నులు 18%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కు 17%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు 9%. ఈ విధంగా వచ్చేసి రూపాయి రాక కాడ ఈ విధంగా, రూపాయి పోక కాడ వచ్చేసి మళ్ళీ అగైన్ వడ్డీకి పోతా ఉంది. కాబట్టి అందుకోసమే పైన పట్టారం లోన లొట్టారం వచ్చేసి 1 లక్షలు ఇట్లా వస్తుంది, ఇంత పెడుతున్నాము, దానికి ఎంత పెడుతున్నాము, దీనికి ఎంత పెడుతున్నాము, ఆఖరికి జరిగేది ఈ విధంగా జరుగుతా ఉంది. తర్వాత 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని 2 months బ్యాక్, అది కరెక్ట్ గా ఫిగర్ లేదు, 2 months బ్యాక్ కేంద్ర ప్రభుత్వము రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 18 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2 months బ్యాక్ పార్లమెంట్ సమాధానం ఇచ్చింది. కాబట్టి నేను ఊరికి చెప్పడం లేదు. తర్వాత వచ్చేసి మీరు చెప్పినట్టు ఏపీకి సంబంధించి కేంద్ర బడ్జెట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పుడు ప్రెసిడెంట్ గారి స్పీచ్ లో, రాష్ట్రపతి స్పీచ్ లో సమగ్ర సారథ్య విశ్వవిద్యాలయం చెప్పినారు. వాటి పోటీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనేక అంశాలు చేర్చాల్సిన అవసరం ఉంది, అవన్నీ ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. సరే, ప్రత్యేక హోదా గురించి మీరు ఆల్రెడీ చెప్తున్నారు, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు, కానీ ఈ వరకు వచ్చేసి ఇది సజీవ అధ్యాయం అని
తులసిరెడ్డి గారు, హలో తులసిరెడ్డి గారు, మీ వాయిస్ కట్ అయింది ఒకసారి మళ్ళీ. వైఫై పోయినట్టు. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా, ఓకే. ఇది ఒక వాళ్ళ దృష్టిలో చేసి ముగిసిన అధ్యాయం అని చెప్పినప్పటికీ ఈ పక్కది అన్ని పార్టీలు అడుగుతున్నాయి, ప్రజలు అడుగుతున్నారు. దాని గురించి మరోసారి దాని గురించి ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి ప్రస్తావించలేదు. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు ముందెలికంతరగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, అది ఈ రెండు ప్రాంతాలు అత్యంత వెనుకబడ ప్రాంతాలు అని చెప్పేసి ఏ రిపోర్ట్ తీసుకున్నా, శివరామకృష్ణ రిపోర్ట్ తీసుకున్నా, శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా, మిగతా ఏది తీసుకున్నా ఇవి బ్యాక్వర్డ్ రీజన్స్. అంతకుముందు బీఆర్జీఎఫ్ ఉన్నది బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్, అది తీసేశారు. చట్ట ప్రకారంగా సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా మెన్షన్ చేసి అది గురించి దాని గురించి ఇవ్వడం లేదు. మిగతా కడప జిల్లాలో శైలాద్రంలో స్టీల్ ప్లాంట్ గానీ, దుగరాజపట్నం ఓడదేవు గానీ, పోలవరం గురించి గానీ, పోలవరం వచ్చేసి ఇది ఒక దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పెట్టారు, అది వచ్చేసి ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ ప్రాజెక్టు ఉంటుందో ఉండదో, ఏమైతుందని చెప్పేసి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదా? కనీసం చూస్తాయి చెప్పే. కాబట్టి విజయవాడ మెట్రో లేదు, విశాఖ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ ఇండస్ట్రీ కారిడార్ లేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రస్తావన లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది బహుశా ఆర్థిక మంత్రి గారు మొత్తం రికార్డులో ఈసారి పెట్టిన బడ్జెట్ లీస్ట్ స్పీచ్ అని చెప్పారు. కేవలం 58 నిమిషాలు 59 నిమిషాలు మాట్లాడారంటున్నారు. పెద్ద అన్ని ప్రస్తావించాలి. మరి దాని ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి చేయలేదేమో మనకు తెలియదు. తులసిరెడ్డి గారు, ఒక్కసారి 4 వాక్యాలు అంటే ఒక నిమిషం అర్ధ నిమిషం కేటాయించిందే గానీ అన్ని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి ఒక నిమిషం కేటాయిస్తే చాలా చెప్పొచ్చు అంటారు, అంతే కదా? ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు రైట్ చేసిన అంశాలతో పాటుగా ఇంకొక కీలకమైనది ఈ ప్రస్తావనకు వస్తుంది. 2014 నాటికి దేశంలో ద్రవ్య లోటు 4.9% ఉన్నది, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అది సరే మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చి ఉండొచ్చు, ఎప్పుడు కూడా అది పెరుగుతూనే పోతోంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 5.9 ఉన్నది, దాన్ని 5.8 చేస్తాం, 5.1 చేస్తాం అని చెప్తున్నారు. అక్కడే ఆ లోటే మీకు కనపడతా ఉంది. జీడిపి పెరిగిందని చెప్తే జీడిపిలో శాతాలు ఇవన్నీ చెప్తుంది. 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అంటా ఉన్నారు. ఈ దేశంలో జనాభా గురించి మాట్లాడలేదు. యూకేనో లేకపోతే జపాన్ అయ్యంత దేశాలు వాటితో పోల్చుకుంటారు. ఎందుకు చైనాతో అమెరికాతో పోల్చుకోరు? నేను అయ్యాయి చెప్పట్లా. ఈ రూపాయి రాక రూపాయి పోకడకు సంబంధించి. అలాగే ట్యాక్సుల్లో కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎందుకు పెరిగింది అన్న దాని మీద కూడా ఏం చెప్తారు? నేను అంతకంటే ముందు ఫస్ట్ మీరు ఇంతకుముందు చర్చలు పెట్టిన 3 పాయింట్స్ మీరు చెప్తాను సార్. చెప్పండి. తులసిరెడ్డి గారు ఏమైతుంది, అంతకుముందు మీరు ఎత్తిన ప్రశ్న ఏంటంటే జిఎస్టీ, అంటే పర్టికులర్ జిఎస్టీ గురించి మాట్లాడుతూ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందా అనే ప్రశ్న అడిగా. అది మీరు లేవనెత్తారు సార్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అంటే ఉత్పత్తి రంగం పెరుగుతలేదు, దాని మీద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేవు కదా అనేటువంటిది మీరు ఆ చర్చ తీసుకొచ్చారు సార్. నేను చాలా స్పష్టంగా మీ ద్వారా మీరు చూస్తున్నారో చెప్పదలుచుకున్నాను సార్. యాంత్రీకరణ ప్రపంచం మొత్తాన్ని కూడా మారుస్తున్నటువంటి పారిశ్రామిక రంగం సార్. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సార్. ఒకప్పుడు మనం ఒక షాంపూ తయారు చేయాలంటే రోజు ఒక పెద్ద కంపెనీ పెడితే 1 లక్ష షాంపూలు తయారు చేసేది. ఈరోజు 8 మంది కలిస్తే 8 లక్షల షాంపూలు తయారు చేయొచ్చు కదా. ఆటోమైజేషన్ అంటాం కదా, యాంత్రీకరణ పెరుగుతుంది. నేను ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాను సార్. 2 లక్షల టాబ్లెట్స్ తయారు చేయడానికి మాకు రోజంతా పట్టేది ఒక 20 మంది కలిస్తే. ఇప్పుడు 8 మంది కలిస్తే 50 లక్షల టాబ్లెట్స్ తయారు చేయొచ్చు రోజంతా కలిపి. ఒకప్పుడు 50,000 క్యాప్సూల్స్ తయారు అంటే 4 కూర్చునే వాళ్ళు. ఇప్పుడు 4 లక్షల క్యాప్సూల్స్ చేయాలంటే ఒక్కళ్ళు సరిపోతున్నారు సార్. అందుకోసం యాంత్రీకరణ జరుగుతున్నప్పుడు పారిశ్రామిక రంగంలో మందులు, చాక్లెట్లు, పిప్పర్మెంట్లు, బిస్కెట్లు, బ్రెడ్, ఇంకేవైనా బట్టలు కూడా మీరు లేవనెత్తరు కూడా చెప్తున్నారు. బట్టలు కూడా ఆటోమైజేషన్ లో బట్టల పరిశ్రమలు కూడా విపరీతంగా ఆటోమైజేషన్ వచ్చేసినారు. కుట్టడం కానీ, కటింగ్ కానీ, దానికి సంబంధించిన నేను ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు సార్. అసలు పరిశ్రమ మీరు యాంత్రికంగా జరగలేదు, అసలు పరిశ్రమలే రావట్లేదని చెప్తున్నారు. రాకపోవడానికి మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం కాదు నిపుణులు చెప్తున్నారు. నేను మార్కెట్ లో డిమాండ్ ఉంది, ఉన్న పరిశ్రమలు అప్డేట్ అవుతున్నప్పుడు కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక రంగం అనేటువంటిది ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఇంకా పెద్దగా పెరగడానికి అవకాశాలు ప్రపంచంలోనే లేవు సార్, భారతదేశం కాదు. కాబట్టి ఆ రంగం గురించి మనం ఉత్పత్తి సహజంగా నేను లాభం వస్తే పెట్టుబడి పెడతాను సార్, లాభం రాకుండా ఎందుకు పెట్టుబడి పెడతాను? అందుకోసం లాభాలు తగ్గుతున్నాడు ఉత్పత్తి రంగం. ఎందుకంటే మార్కెట్ లో ప్రొడక్షన్ బాగా పెరిగింది అనుకోండి, లాభాలు తగ్గుతాయి కదా. ఆ కొనలో చూసినప్పుడే ఆ రంగం ఈ రోజు అట్రాక్టివ్ కాదు పెట్టుబడిదారులకు అనేటువంటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సార్. జిఎస్టీ పెరుగుతుంది అంటేనే అర్థం చేసుకోండి, మీరు ఇంత దానికి దీనికి కనెక్ట్ చెప్తున్నాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుంది అంటేనే ప్రజల కొనుగోలు పెరిగినట్టుగా అర్థం చేసుకోవాలి సార్. మనం ప్రజల కొనుగోలు పెరిగితేనే
కార్పొరేట్ ఎందుకు తగ్గింది సార్? కార్పొరేట్ ట్యాక్స్ అందుకోసం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కోసం మీకు మేము 2014లో చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి సంవత్సరం మా మేనిఫెస్టోలో చెప్పాం సార్, ప్రతి సంవత్సరం 1% తగ్గించి ఇప్పుడు ఈరోజు స్పీచ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి తగ్గించి ఈ రోజున 22% పట్టుకొచ్చి అదే అమౌంట్ అంటే ఆ నిధిని పెట్టుబడి రంగాల్లోకి మరింత పంపింగ్ చేయడం అనేటువంటిది దేశ అవసరము, ఈ సమాజానికి అవసరం, మన యొక్క యాంత్రీకరణ, మన యొక్క మేక్ ఇన్ ఇండియా కూడా. అవును సార్, కార్పొరేట్ కార్పొరేట్ రంగానికి పన్ను తగ్గించి వాళ్ళు మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి సహకరిస్తున్నారు. పేదలు కొనుక్కునే వాటి మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళు ఇంకొక వస్తువు కొంటారు కదా, అది ఎందుకు ఆలోచించట్లేదని. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగిందంటే పేదల నుంచి పిండుతున్నదే ఎక్కువ అని దానిలో ఉద్దేశం. శ్రీనివాస్ గారు, ప్రజల మతిమరుపు అంటే ప్రజలకు మర్చిపోయే లక్షణం ఎక్కువ ఉందని చెప్పడానికి చర్చలో ఒక భాగంగా అనిపిస్తుందని నేను చెప్పదలుచుకున్నాను సార్. 2014లో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పప్పుల మీద 4%, మంచినూనె మీద 8%, వ్యవసాయ ఉత్పత్తుల మీద బియ్యం మీద 1%. అప్పుడు కూడా ఈ రోజు 0 ట్యాక్స్ సార్, అన్నిటి మీద 0 ట్యాక్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. జిఎస్టీలో అంటే పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్లకు నో ట్యాక్స్, నో ట్యాక్స్ ఎనీవేర్. ఇది అర్థం చేసుకోవాలి సార్. గత ప్రభుత్వాలు వేసినటువంటి పేదవాడు బట్టలు వేసుకోవడా, పేదవాడు సబ్బు కొనుక్కోవడా, పేదవాడు పేస్ట్ కొనుక్కోవడా, వాటి మీద పన్ను లేదు. అది చెప్పండి. నేను వాటి మీద సార్ ఇంకొకటి చెప్తాను సార్. ఎక్సైజ్ డ్యూటీ 16%, వ్యాట్ 10%. అప్పుడు జిఎస్టీ అంతకుముందు ఏపీ జిఎస్టీ సిఎస్టీ ఉన్న రోజుల్లో కూడా ఎక్సైజ్ డ్యూటీ 16%, 24% ఎక్సైజ్ డ్యూటీ, 10%, 12% వ్యాట్ జిఎస్టీ ఉన్న రోజుల నుంచి ఈ రోజున అన్ని కలిపి 18%, 13%, 12% వచ్చినాయి సార్. అన్ని వస్తువుల నేను 10 ఉపయోగిస్తాను. ఈవెన్ మీరు ఇంతమంది పెద్దలు రామరెడ్డి గారు ఒక మాట చెప్పారు, స్టీల్ కూడా, స్టీల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ సేల్స్ ట్యాక్స్ కలిపితే 38% నుంచి గతంలో 2004, 2003, 2005, 2006 సంగతి చెప్తున్నారు సార్. మన 20 ఏళ్ళు అయింది కాబట్టి మనం మర్చిపోతున్నాం. మన వయసు పెరిగింది, మనకు చాలా మంది ప్రజలకు అది గుర్తుండదు కూడా. అప్పుడు 38% స్టీల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటే, అన్ని ఎక్సైజ్ డ్యూటీ సేల్స్ ట్యాక్స్ ఉంటే, అప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు అది అన్ని కలిపి 28% వచ్చింది సార్. అన్ని వస్తువులు ఈ దేశంలో జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక్క వస్తువు కూడా నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, ఏ ఒక్క వస్తువు కూడా 1% ట్యాక్స్ కూడా పెరగలేదు. చాలా వస్తువులకు 0 ట్యాక్స్ అయింది పేదవాళ్ళు ఉపయోగించేది, చాలా వస్తువులకు పన్ను తగ్గింది. పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులు ఈవెన్ బిస్కెట్స్ టీ పౌడర్ అంటే ప్యాకెడ్ ప్రొడక్ట్స్ తో సహా మీరు అన్నట్టు బిస్కెట్స్ పెద్దవాళ్ళు తింటారు. నేను వాటితో సహా ఎక్సైజ్ డ్యూటీ సేల్స్ ట్యాక్స్ కలిపినప్పుడు 28% ఉన్నది, ఇలా 18% వచ్చింది సార్. అన్ని తగ్గినాయి అని చెప్తున్నాను సార్. ఇది మీరు లెక్క తీసుకుంటే 2004-05 నుంచి 2014-15కు మీరు లెక్కలు తీసుకోండి, అన్ని ట్యాక్స్లు తగ్గినాయి సార్. 2014 లెక్కలు 4 లెక్కలు అందుకోసం మనం మర్చిపోతాం కాబట్టి అప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ ఉండే అనే చర్చ తీసుకొస్తున్నారని వారు అన్నారు. రామరెడ్డి గారు అన్నారు కాబట్టి 28% ఐరన్ మీద ఉందన్నారు కాబట్టి ప్రస్తావించి అంతే. రామరెడ్డి గారు వారి కోణంలో అది కరెక్ట్. ఎందుకంటే మరింత తగ్గితే, మీరు అన్నట్టుగా తగ్గితే పేదవాడి యొక్క గృహం కట్టుకునేటువంటి ఇంకా పెరిగితే దాని వల్ల ఉపయోగమే. స్క్వేర్ ఫీట్ 300-400 తగ్గుతుంది, తగ్గిస్తే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుందని ఆయన చెప్పారు. అదే జిఎస్టీ గురించి చెప్పారు సార్. జిఎస్టీ గురించి అది చాలా జిఎస్టీలో కూడా చాలా లోపాలు ఉంటాయి, సవరించాల్సిన అవసరం. రామరెడ్డి గారు లేవనెత్తిన అంశాన్ని నేను తప్పు పడతలేను సార్. నేను క్లారిటీ ఇస్తున్నాను సార్, అంటే క్లారిటీ చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఫిజికల్ డెఫిసిట్ అడిగారు తులసిరెడ్డి గారు లేవనెత్తినటువంటి అప్పుల గురించి చెప్తాను సార్. సార్, భారతదేశం 2014లో ఎంత విదేశీ అప్పు ఉందో, మళ్ళీ 10 ఉపయోగిస్తున్నా, ఎంత విదేశీ అప్పు ఉందో అది ఇప్పుడు తగ్గింది సార్. విదేశీ అప్పు ఏ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ లోన్స్, IMF లోన్స్, మీరు తెలంగాణ కూడా మీరు చూసి ఉంటారు సార్. ఇగో ఈ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ లోన్, ఈ ప్రాజెక్ట్ IMF లోన్, ఈ ప్రాజెక్ట్ ఏషియన్ బ్యాంక్ లోన్, ఈ ప్రాజెక్ట్ ఇంకో బ్యాంక్ లోన్ తీసుకున్న రోజుల నుంచి ఈ రోజున భారతదేశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అప్పులు ఎక్కడ నుంచి తీసుకుంటున్నాయి సార్? భారతదేశం యొక్క ఇన్స్టిట్యూషన్స్, భారతదేశం యొక్క ఆర్థిక దాంట్లో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి సంస్థల నుంచి తీసుకుంటాయి సార్. ఇది అర్థం చేసుకుంటే మీరు తేడాని అర్థం చేసుకుంటారు. అప్పు వారు చెప్పింది గతంలో బోల్డ్ మంది ప్రధానులంతా దానికి 4 రెట్లు అప్పు మీరు పెంచారని చెప్తున్నారు సార్. విదేశీ అప్పు, స్వదేశీ అప్పు వేరే అక్కడే వచ్చింది. మీరు ఏమంటున్నంటే మీరు ఇబ్బడి ముబ్బడిగా డాలర్ల పేరు మీద రష్యా నుంచో చైనా నుంచో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి
దాన్ని ఈ దేశంలో దోసుకునే ప్రయత్నం చేపించారు. కానీ స్వదేశీ అప్పులో నేను మళ్ళీ ఇప్పుడు పిఎఫ్ఐ సార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే హడ్కో ఉంది. హడ్కో అప్పు చేస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం లెక్కనే వస్తుంది. కానీ హడ్కో ఎవరికి ఇస్తుంది సార్? ఇల్లు కట్టే వాళ్ళకి ఇస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్ కు పంపింగ్ జరిగింది, ఎవరికి వస్తుంది సార్? ఇల్లు కట్టే వారికి వస్తుంది. అందుకోసమనే అప్పులు అనేది ఎక్కడ పెడుతున్నారనేది గతంలో మీరు చాలాసార్లు చర్చించారు, మీ చర్చలో ఉంది. అప్పులు ఎక్కడ తెస్తున్నాం, ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఎవరికి పెడుతున్నాం, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని వారు చెప్పారు నిర్మాణ రంగంలో హౌసింగ్ లో ఎన్పిఏలు ఆల్మోస్ట్ నిల్లు, అక్కడేమో ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టి లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళకి మీరు లోన్ ఎవరు చేస్తున్నారని చెప్పారు, రామరెడ్డి గారు చెప్పారు సార్. సార్ మీరు మళ్ళీ లోన్ వైవరీ ఎవరికి చేయలేదు సార్. లోన్ వైవరీ జరిగింది అనేది ఒక్క కంపెనీకి చెప్పండి సార్. ఈ దేశంలో ఏ ఒక్క కంపెనీ కూడా లోన్ మాఫీ జరగలేదు సార్. రైట్ ఆఫ్ జరిగింది, వైవ్ ఆఫ్ జరగలేదు. రైట్ ఆఫ్ అనేది వారికి తెలియంది కాదు. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కోసం తీసి పక్కన పెట్టినంత మాత్రాన అది ఎంత పెద్ద కార్పొరేట్ అన్న, మీకు చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చట్టాలు ఉన్నాయి సార్. చట్టం ప్రకారం ఎవరైనా కార్పొరేట్ కంపెనీ అప్పును ఎగ్గొడితే ఆ కంపెనీకి కానీ, ఆ డైరెక్టర్ కానీ, ఆ వ్యక్తికి కానీ 10 సంవత్సరాల పాటు ఎక్కడ లోన్ పైసా రూపాయి అప్పు కూడా పుట్టదు సార్. సిబిల్ రేటింగ్ ఉంది, మీకు చట్టాలు ఉండే, రూల్స్ ఉన్నాయి సార్. అందుకోసం రీఫైనాన్స్ చేసుకున్న చట్టం ప్రకారం టెండర్ కండిషన్స్ కి ఎలిజిబిలిటీ లేదు సార్. ఏ టెండర్ రేటానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో రీఫైనాన్స్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా, మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా రూపాయి అప్పు పుట్టదు సార్. ఇది బ్యాంక్ కండిషన్స్. బ్యాంక్ వాళ్ళందరూ పే చేస్తే ఎక్కడ పోతున్నాయని చర్చ సార్. 20 సంవత్సరాల నుంచి అప్పు బ్యాంక్ కోర్టులు నడుస్తున్న కేసులు ఉన్నాయి, ఎన్సిఎల్టీ నడుస్తున్నాయి, ఇక్కడ డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ వైవా వాళ్ళకి మాఫీ చేయలేదు సార్. ఇది మాత్రం చాలా స్పష్టంగా మీ ద్వారా చూసే వాళ్ళకి చెప్పదలుచుకున్నాం సార్. ఏ ఒక్క కంపెనీకి కూడా వైవ్ ఆఫ్ జరగలేదు. లోన్ జరగలేదన్నారు, రైట్ ఆఫ్ అంటున్నారు. ఎన్పిఎల్ వాటికి ఇప్పటికే పెరిగిపోతుంది. అదే అంటున్నా సార్. ఎన్పిఎల్ అంటే ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని నేను 3 ఏళ్ళు కట్టకపోతే నన్ను రైట్ ఆఫ్ కింద దాన్ని పక్కన పెట్టేస్తారు. అది ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తారు. దాని అర్థం నేను అప్పు కట్టకపోతే నన్ను వదిలిపెట్టలే, నా మీద కేసు వేస్తారు, నా ఆస్తిని గుంజుకుంటారు, జప్తీ చేస్తారు, ఎట్లన్నా మార్గం నాకు వసూలు చేస్తారు 8 ఏళ్ళక 10 ఏళ్ళక. అందుకోసం ఎన్పిఏ అయింది, రైట్ ఆఫ్ అయింది వేరు, వైవ్ ఆఫ్ అయింది వేరు. తగ్గలేదు కదా, కారణాలు ఏమన్నా కానివ్వండి. ఎన్పిఎల్ అని కూడా 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్ ఫోన్ లైన్ అప్పుల ఎన్పిఎల్ సార్. ఇవన్నీ కూడా ఫోన్ లైన్ అప్పులు, 10 జలపతి ఇచ్చినటువంటి అప్పులు తప్పిస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క ఎన్పిఏ కూడా జరగట్లేదు సార్. అది ఏ కార్పొరేట్ కంపెనీ కూడా జరగట్లేదు. కావాలంటే లెక్కలు మరోసారి చర్చ. ఆఖరిగా ఒక ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు మీకే. కొత్త పథకాలు ఏమీ ప్రకటించలేదు, ఇది మధ్యంతర బడ్జెట్, ఇవన్నీ చెప్తూనే చాలా తమాషగా ఒకటి భారత్ రైస్ ఏదో పేరు పెట్టి 29 రూపాయలకి సన్నబియ్యం, మరి కొత్త పథకం కాదా? ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే లేదు భారతదేశంలో. మొత్తం అందరికీ బియ్యం 29 రూపాయలకి, బయట 60 రూపాయలు ఎంత ఉంది మార్కెట్లో కిలో. ఇది ఏ రకంగా సమర్థించుకుంటారు? నేను చూడలేదు సార్ మొత్తం, అది నేను స్పందిస్తాను. చూసాను, ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా బియ్యం ధరలు దాదాపుగా 50% పెరిగినాయి. ఎందుకు అంటే మామూలుగా బాగా వచ్చింది. తెలంగాణ నుంచి ఇప్పుడు యాక్చువల్ తెలంగాణ ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ కు 500 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటామన్నారు. ఇది నేను ఈ ప్రభుత్వానికి మొదట్లో రాగానే చాలా పెద్ద సమస్య అవుతుందని మేము ఉంచాము. మార్కెట్ లో రైతుల దగ్గరికి వెళ్తే మేము మార్కెట్ లో పెట్టలేదు సార్, మా ఊళ్ళకి మా దగ్గర ఫామ్ కి వచ్చి కొనుక్కోబోతున్నారు. ఏంటని వెతుకుంటే కర్ణాటకకు అటు ఇటు వెళ్తుందంటే కర్ణాటకలో ధర బయటకి ఎక్స్పోర్ట్ అటు ఇటు పోతుంది. కాబట్టి మన దగ్గర ధర పెరిగింది. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం చెప్పుకుంటాను. ఎందుకంటే ముఖ్య అన్నిటికంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అనేది అందరికి, పేదలకు 20 కోట్ల మందికి ఏమో అది ఇస్తున్నారు. అది కొంతమంది వైట్ కార్డు ఉన్న వాళ్ళకే. వైట్ కార్డు లేని బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి బియ్యం ఖర్చు దాదాపుగా 50% పెరిగేసరికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక కొత్త పథకాలు పడట్లేదన్నారు. ఇది పథకం కాదు అంటాను. ఇది ఆల్రెడీ రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రైస్ డిస్ట్రిబ్యూషన్, ఇది ఆహారం. 29 రూపాయలు కిలో బియ్యం. ఇప్పుడు ఒకవైపు వచ్చేసి రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాక వాళ్ళు వచ్చేసి పంట విరామం ప్రకటిస్తున్నారు. రైతుల పరిస్థితి అది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒక కూలి వచ్చేసి రూపాయ, తర్వాత బియ్యం వచ్చేసి రూపాయ. ఆ రోజు వచ్చేసి 70 ప్రాంతంలో 1 కిలో రైస్ రూపాయ,
ఒక రోజు కూలి వచ్చేసి రూపాయి. ఈ రోజు కూలి వచ్చేసి దాదాపు 300, 350, 250 ఆ టైప్ లో ఉంది. ఇక్కడ బియ్యం ఏమో 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్నాయి. ఆ దాంతో పోలిస్తేనే తక్కువ అనుకుంటుంటే అది గిట్టుబాటుకి అవస్థ పడుతుంటే ఇప్పుడు 29 రూపాయలకు అంటే రైతు ఏం కావాలో వచ్చేసి రైతుకు వచ్చేసి పరిస్థితి. పోనీ అదేనా ఏమన్నా రైస్ బదులు చిరుధాన్యాలు పెట్టినా అర్థం ఉంది. దాంట్లో వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి దీంట్లో ఏమీ లేదని వచ్చేసేసి 29 రూపాయలకి ఇచ్చేసి ఒక అనారోగ్యకరమైన ఆహారాన్ని సమాజం మీద వదులుతాం వచ్చేసి. చిరుధాన్యాలు పెట్టలేదు, రైతు గిట్టుబాటు లాగా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఒకసారి నేను తులసిరెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ వేయద్దనుకున్నాను, పెట్టేస్తున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చిరుధాన్యాల మీద ప్రయత్నం చేశారండి? పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో చిరుధాన్యాల మీద చేశారు. చిరుధాన్యాలు ఇప్పుడు ప్రాముఖ్యత వచ్చింది. మీరు వరే ఇచ్చినారు. మొన్న కూడా వడ్లు ఛత్తీస్గఢ్ లో కానీ తెలంగాణలో కానీ వడ్లే కొంటామన్నారు, కానీ మీరు చిరుధాన్యాల మీద ప్రకటించినారా? ఇక్కడ 500 రూపాయలు ఎక్కువ పెట్టి వడ్లు కొంటామన్నారు తెలంగాణలో, ఛత్తీస్గఢ్ లో 300 పెట్టి కొంటామన్నారు. మీ ప్రభుత్వం ఏం చేసిందండి? వరి తప్ప ఇంకేదైనా పంట మీద ప్రభుత్వం చేసిందా? ఇప్పుడంటే మీరు 10 సంవత్సరాలు 23 సంవత్సరాలు పెంచి రైతులంతా వరికి సాగు మొదలు పడ్డ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదని క్వశ్చన్ మాలాగా చేస్తే ఎట్లా? వీళ్ళే కాదు ఆ ప్రభుత్వం అడిగేవాని అడగటం కాదు సార్, మాలాంటి వాళ్ళకు నిర్ణయాలు కావాలి. మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉండి అన్ని సంవత్సరాలు చేయలేదు. ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు. రామరెడ్డి గారు చెప్పండి. ప్రభుత్వం తులసిరెడ్డి గారు ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మొన్న కూడా 500 ఎక్కువ పెట్టి కొంటామని తెలంగాణలో అనౌన్స్ చేస్తున్నారంటే వరి విస్తీర్ణం పెంచండి. ఓకే రైట్. ఒకసారి రామరెడ్డి గారు ధరలు అనుకోకుండా పెరిగినాయి కాబట్టి పెరిగిన ధరలను తగ్గించడానికి కొరకు మార్కెట్ లో ప్రతిదాన్ని విమర్శించారు. రాజకీయ నాయకుడు అంటే అంత నేను బియ్యం ధరలు అనుకోకుండా గత 2 నెలల్లో వచ్చేసి ఒకసారి కరెక్ట్ కాదు. నేను చెప్పి బియ్యం ధరలు అనుకోకుండా వచ్చేసి స్పెసిఫిక్ మెన్షన్ చేశారు కాబట్టి అంటున్నాను. నేను చేశాను అనేక, నేను వచ్చేసి దాని అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు యాడ్ చేయబోతున్నారు. ఓకే ఫైనల్ గా తులసిరెడ్డి గారు, ఇది అంటే పథకం గురించి ఇప్పుడు సరే సార్ చెప్పిందేమో చలపతిరావు గారు ధరలు పెరిగినాయి వాస్తవంగా. ఇది సరే గతంలో వీటి మీద మిల్లెట్స్ మీద పెద్ద అవగాహన లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన పెరిగింది. సామాన్య ప్రజలకు కూడా దీన్ని తగ్గించి మిల్లెట్స్, ఈ చిరుధాన్యాలు వీటి పెంచుకోవాలని తెలుస్తుంది. కానీ బట్ సమయం రైతులు దానికి అలవాటు పడిపోయారు, ప్రభుత్వాలు దాన్ని కొనడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అదనంగా దీని ఇంకా దాదాపు 60 రూపాయలు ఉంది వాళ్ళ కిలో. కర్నూలు సోనా కానీ మామూలు మిడిల్ క్లాస్ వాడేది, దాన్ని ఇప్పుడు 29 రూపాయలకి ఇస్తామంటున్నారు. ఇది మరి కొత్త పథకం కింద చూడాలా, ఎలా చూడాలి తులసిరెడ్డి గారు? ఇది రైతు దృష్టి ఆలోచిస్తే మాత్రము ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. వినియోగదారుని దృష్టిలో ఆలోచిస్తే ఓకే, కానీ రైతు దృష్టిలో ఆలోచిస్తే ఇది వచ్చేసి కరెక్ట్ కాదు. రెండవది వచ్చేసి ఒక బియ్యానికే కాకుండా సిరిధాన్యాలకు పెట్టి ఉంటే కనుక ఇది బాగుండేది. మూడవది ఆయిల్ సీడ్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పుడు గతంలో రాయలసీమ ప్రాంతంలో గ్రౌండ్ నట్ వేసేవాళ్ళు, ఆల్మోస్ట్ గ్రౌండ్ నట్ వదిలేశారు. ఇప్పుడు కేవలం వచ్చేసి విదేశాల నుండి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే తప్ప ఈ రోజు ఆయిల్ యొక్క నీటిని వచ్చేసి మనము చేయలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో పామ్ ఆయిల్ పండించే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం వల్ల మేము మా గిట్టుబాటు కాదని చెప్పేసి పామాయిల్ రైతులు రంగారెడ్డి కూడా మా ప్రాంతంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ అది ఆ నుండి రాకుండా పోతే మొత్తము ఆయిల్ సప్లై ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఆయిల్ సీడ్స్ వచ్చేసి బాగా పైకి చెప్తున్నప్పటికీ ఆచరణలో వచ్చేసి బాగా దెబ్బతినిపోతుంది, తగ్గిపోతా ఉంది. దీని గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అటు రైతులకు గిట్టుబాటు కావాలా, ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి దీంట్లో పెద్దగా ప్రస్తావించలేదు ఆయిల్ సీడ్స్ విషయంలో. కానీ ఓవరాల్ గా రైతులు ఎంత చెప్పినా వాళ్ళు వచ్చేసి మనం మామూలుగా ఏమంటామంటే ఫిష్ కాదు, ఫిష్ తినేది కాదు, ఫిష్ పట్టి నిర్మించాలని. కానీ రైతు ఉత్పత్తి చేసేది అతనే చేస్తున్నాడు. అతను ఫిష్ పట్టేది తెలిసి కూడా ఫిష్ తినలేకపోతున్నాడు. అది రైతు పరిస్థితి. రైతుకు వచ్చేసి ఎంత చేసినా తక్కువే ఉంది.
రైతు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఆఖరిగా ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఓవరాల్ గా డిమాండ్లు అయితే చాలా ఉన్నాయి ఈ బడ్జెట్ లో. మరి ఇంటరిమ్ బడ్జెట్ ఏమో కావాల్సినవి కనపడలేదని అయితే అంటూ ఉన్నారు. ఏంటి రిలీఫ్ ఏమిస్తారు? సార్ ఇప్పుడు రిలీఫ్ ఈ ఎట్లాగో మార్చి 31 దాకా పాత బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్స్ ఆ బడ్జెట్ యొక్క అలొకేషన్స్ తో పని జరుగుతుంది సార్. ఏప్రిల్ మే 2 నెలల కోసం ఈ బడ్జెట్ కరెక్ట్ చెప్పాలంటే జూన్ లో మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త బడ్జెట్ పెడుతుంది, జూన్ నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. కొత్త పథకాలు, కొత్త మేనిఫెస్టో, ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది సార్. పార్టీల యొక్క మేనిఫెస్టోలు ఉంటాయి, దానికి అనుగుణంగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ ఈ బడ్జెట్ ఓవరాల్ గా మీకు బడ్జెట్ లో చెప్తున్నప్పుడు ఈ రోజు ఒక విషయం చెప్పారు సార్. ఓవరాల్ గా మీరు అన్నారు 2014 నుంచి 2024 వరకు ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎటే గ్లాన్స్ లాగా ఒక స్థూలమైనటువంటి ఆర్థిక పరిస్థితిని మనం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం జరిగింది. బడ్జెట్ లో జరిగినటువంటి పరిణామాలు, జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా ఆర్థిక ప్రగతి కాదు, క్రీడల ప్రగతి కూడా చెప్పేశారు ఆర్థిక మంత్రి గారు. అన్ని ప్రగతులు కూడా వచ్చినాయి. కాబట్టి ఇంతకు చివరగా తులసిరెడ్డి గారు చెప్పినటువంటి ఆయిల్ సీడ్ అనేటువంటిది కూడా మీకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో మనం సన్ఫ్లవర్ ఆయిల్ గత 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క స్వతంత్ర భారత చరిత్రలో కూడా ఇప్పటికీ మనం నూనె దిగించాలని పప్పులు కూడా దిగుమతి చేసుకుంటుంటే మోడీ గారు రాకముందు ఇప్పుడు తగ్గిపోయింది. పప్పులను కూడా ఎక్కడి నుంచి మయన్మార్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మనం పప్పులు దిగుమతి చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజున మనం పప్పులను స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. ఇంచుమించుగా ఆయిల్ సీడ్స్ మనకి ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగినటువంటి మనకు సన్ఫ్లవర్ పొద్దురుడు బాగా వచ్చేది కూడా అక్కడ నుంచి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం అనేది వినియోగదారుల దృష్టి అవసరం. అట్ ది సేమ్ టైం ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కి కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీస్ ని ఉపయోగించుకున్న విధంగానే రైతులను ప్రోత్సహించకపోవడం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యంగా కూడా నేను ఏ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఉందా, కాంగ్రెస్ పక్కన పెడతాం, రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీని కానీ ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవడం మాత్రం నేను కోరుకుంటున్నాను. ఆయిల్ సీడ్ సబ్సిడీ కొనసాగుతుంది, అది ఉంది కూడా. కాబట్టి అది పామాయిల్ మీద కూడా ఉంది, మిగతా ఆయిల్ సీడ్స్ మీద ఉంది. వేరుశనగ నూనె యొక్క ఎంఎస్పీ కూడా 100% పెరిగింది సార్ ఈ 4 సంవత్సరాలలో. 100% పెరిగింది. ఇప్పుడు వేరుశనగ ఎవరు ఎంఎస్పీకి బయట బజార్లో అమ్మట్లే ఎవరు, అంతకంటే మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది, బియ్యం రేట్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తిదారుడు వినియోగదారుడు మధ్య సమన్వయం ఉండాలని ఆ సమన్వయం కోసం చేసిన ప్రయత్నం ఈ యొక్క బడ్జెట్ అని అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ కూడా సార్, ఇందాక తులసిరెడ్డి గారు రైజ్ చేశారు. సరే, ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశాలు మీరు తేల్చిపోయిన బుందేలు తరహా ప్యాకేజ్ అదంతా పక్కకు పెడితే చట్టంలో అసలు మామూలుగా దీంతో సంబంధం లేకుండా కూడా దేశవ్యాప్తంగా వెనకబడ్డ జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్లు ఇచ్చేది ఒక స్కీమ్ ఉంది. దేశంలో 150 జిల్లాలకు ఇస్తారని మీరే చెప్పారు. నిన్న కూడా తెలంగాణ నుంచి మాకు తెలంగాణ నుంచి అడిగారు 9 జిల్లాలోనే ఇక్కడ వెనకబడ్డ ఉమ్మడి జిల్లాలు 450 కోట్లు సంవత్సరానికి 4 ఏళ్లలో 1800 కోట్లని వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఏపీలో వాళ్ళు అక్కడ 1050 కోట్లు అంటే బహుశా 3 సంవత్సరాలు అనుకుంటా 7 జిల్లాలకు కలిపి. సో ఈ కనీసం వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చే నిధులు కూడా రిలీజ్ కావట్లేదు. ఈ బడ్జెట్ లో కూడా వాటి గురించి కూడా ప్రస్తావన లేదు అంటా ఉన్నారు. చెప్పండి. నేను మరి వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చేటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఒక జిల్లాకు 50 కోట్లు ప్రతి సంవత్సరానికి అనేది ఏంటంటే సార్ అక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధి ద్వారా అక్కడ పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి పెరుగుతుందనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక స్కీమ్ సార్ అది. కానీ దాన్ని 50 కోట్లు ఇస్తే దాన్ని నేను దేనికి ఉపయోగిస్తున్నాను అనే దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వని కారణంగానే, ఎందుకంటే ఆయా జిల్లాలో రోడ్లు వేసామా, కనెక్టివిటీ పెరిగింది, అది టెలి కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇంకో కనెక్టివిటీ కావచ్చు, పెరగడం వల్ల జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లన్నీ ఆగిపోయినాయి తప్పిస్తే యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆగిపోయినాయి తప్పిస్తే అది వేరే ఉద్దేశం కాదు. ఆ 50 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు గతంలో కూడా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. ట్యాక్స్ రాయితీలు కూడా కొనసాగుతాయి. 4 ఏళ్ల నుంచి తెలంగాణకి ఇవ్వలేదు, 3 ఏళ్ల నుంచి 7 అవుతుంది సార్ తెలంగాణకి ఇవ్వకుండా. ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిన 50 కోట్ల రూపాయలు దేనికి పెట్టారంటే ఇంకెక్కడికో పెడుతున్నారు, వాళ్ళ అవసరాలు వాళ్ళ కార్యక్రమానికి, అసెంబ్లీ కట్టడం కోసమో లేకపోతే ప్రగతి భవన్ కట్టడం కోసం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తారు. చాలా స్పష్టం సార్. ఇవ్వలేదని తెలిసింది. ఇది మొత్తానికి బడ్జెట్ మీద ప్రత్యేకమైన చర్చలో పాల్గొన్న జలపతిరావు గారికి, రామరెడ్డి గారికి, అలాగే తులసిరెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బడ్జెట్ అనాలిసిస్.